ఈ వీడియో గురించి. ఈ వీడియో వినోదం, వీరోచితం, హాస్యం లాంటి నవరసాల కోసం తయారు చేసిన సినిమా లాంటివి కాదు. మనిషి విడిగ దశల్లో ఎలా ప్రవర్తిస్తున్నాడు, అసలు పద్ధతిగా ఎలా నడుచుకోవాలి, అనుభవజ్ఞుల సలహాలను ఎలా పాటించాలి, కష్టకాలంలో బాధలను ఎలా తప్పించుకోవాలి, ఆనందంగా గడపడానికి ఏ పనులు చేయాలి, రకరకాల రంగాల్లో రాణించడానికి ఏమి చేయాలి, ఇలాంటి అనేక విషయాల్లో ముఖ్యంగా విద్యార్థులకు ఒక అవగాహన కలిగించడానికి చేసిన ఒక చిరు ప్రయత్నం ఇది. ఇక్కడున్న ఆడియోను వింటూ, కనిపించే అందమైన దృశ్యాలను చూస్తూ కొన్నైనా కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించమని నా మనవి. ఇట్లు మీ విధేయుడు డాక్టర్ విశ్వనాథ కుటుంబరావు. ఓం. మనిషి జీవిత ప్రయాణం. ప్రత్యక్ష పరమాత్మ సూర్యుడు. సూర్యభగవానుని అనుగ్రహం వల్లనే సర్వగ్రహములు తిరుగుచున్నాయి. సూర్యకుటుంబంలో 3వ గ్రహము భూమి. ఈ భూగ్రహం అనేక చరాచర జీవరాశులకు ఆలవాలం. ఇక్కడ ప్రకృతి ఎంతో రమణీయంగా, బుగ్ధ మనోహరంగా ఉంటుంది. అనేక పర్వతాలు, జలపాతాలు, నదీనదాలు, సముద్రాలు, ఎడారులు, పట్టణాలు, పల్లెలతో నిత్యనూతనంగా విరాజిల్లుతూ ఉంటుంది. అనేక అద్భుతాలు, సుందర ప్రదేశాలు, చిత్రవిచిత్ర వాతావరణం, భిన్న జాతులు, ఆశ్చర్యపరిచే సరీసృపాలు, 6 ఋతువులతో నిత్య యవ్వనంగా, దేదీప్యమానంగా నిత్యం ప్రకాశిస్తుంది. అట్టి ఈ భూమిమీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మనము ఈ భూమిమీద ఎన్నో లక్షల జన్మలను పొందుచున్నాము. ఆ జన్మ పరంపర ఎలా ఉంటుందో చూద్దాము. మొట్టమొదటగా ఈ భూమిమీద మనం చెట్లుగా 30 లక్షలు, జలచరాలుగా 9 లక్షలు, క్రిమికీటకాలుగా 11 లక్షలు, పక్షులుగా 10 లక్షలు, పశువులుగా 20 లక్షలు, చివరకు మానవులుగా 4 లక్షల జీవరాశులుగా జన్మిస్తున్నాము. ఇన్ని రకాలుగా మనం జన్మించడం వల్లనే జంతూనాం నరజన్మ దుర్లభం అని అన్నారు. మానవ జన్మకు ముందు ఉన్న 80 లక్షల జీవకోటిలో జ్ఞానం లేదు. జ్ఞానం అనే విశేష గుణం ఒక్క మానవ జన్మకే ఉంది. అందుకే మానవుడు మిగిలిన అన్ని జంతువుల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ప్రతి మానవుడు తాను ఇంతకు ముందు పొందిన అసంఖ్యాకమైన జన్మల నుండి ఎన్నో పాపాలు, మరెన్నో పుణ్యాలు సంపాదిస్తాడు. మనిషికి తాను ఇంతవరకు చేసిన పాపపుణ్యాలే నిజమైన ఆస్తులు. ప్రతి మనిషికి ఎన్నో కొండల్లాగా పాపపుణ్యాలు ఉంటాయి. ఈ మొత్తం అనుభవించాలంటే మనిషి కొన్ని వేల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. కాని మనిషిగా జన్మించడం ప్రారంభించాక ప్రతి జన్మలో కొంచెం కొంచెంగా మంచి పనులను చేయడం ప్రారంభిస్తాడు. జన్మజన్మకు ఉత్తమమైన జన్మలు లభిస్తాయి. తదనుకూలంగా అభివృద్ధి ప్రతి జన్మలో ఉంటుంది. ఆటవికుడిగా, పేదవాడిగా, ధనవంతుడిగా, సంస్కారవంతమైన ఇంట్లో, గొప్పవారి ఇంట్లో, మహానుభావుల ఇంట్లో, మహాత్ముల ఇంట్లో మరియు యోగుల ఇంట్లో, చివరకు బ్రహ్మజ్ఞానుల ఇంట జన్మలను వరుసగా పొందుతాడు. ఈ మానవ జన్మలలోనే చివరకు ఏదో ఒక జన్మలో ఎన్నో కష్టాలను అనుభవించి చివరకు ఐహిక సుఖాల పట్ల విరక్తుడై ముముక్షువుగా మారతాడు. భక్తి, జ్ఞాన, యోగ, తపః మొదలైన మోక్షకారకములైన మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ ప్రకారంగా బాగా సాధన చేస్తూ అరిషడ్వర్గాలను జయించి వైరాగ్యాన్ని పొంది చివరకు భగవత్ సాక్షాత్కారాన్ని పొంది జనన మరణ చక్ర భ్రమణం నుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. మోక్షం పొందేదాకా సుఖదుఖాలు ఈ జీవునికి తప్పవు. ఈశ్వరుడు సమస్త చరాచర ప్రాణికోటి హృదయాల్లో ఆత్మల రూపేణ ఈశ్వరుడు, విష్ణుమూర్తి, ఆదిపరాశక్తి అనే పేర్లతో కొలువై ఉంటాడు. అనగా బ్రహ్మ పదార్థం ఒక్కటే. ఎవరు ఏ దేవుడు లేక ఏ దేవత రూపంలో భావిస్తారో వారికి ఆయా రూపాల్లో భగవంతుడు కనిపిస్తాడు. విద్యుత్ ఒక్కటే, కాని అది ఫ్యాను, ఎలక్ట్రిక్ లైట్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మిక్సీ, టీవీ లాంటి ఎలక్ట్రికల్ వస్తువులను కదిలిస్తుంది. అలాగే ఇంట్లో అంబ ఒక్కటే, కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవి, చదువు చెప్పేటప్పుడు సరస్వతీదేవి, ధైర్యం చెప్పేటప్పుడు పార్వతీదేవి, అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణాదేవి, సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రి. ఇలా అమ్మ చేసే పనిని బట్టి ఒక్కో పేరుతో పిలుస్తాము. యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తే అలాగే అవుతాము. కాబట్టి భగవంతుడు ఆడే ఈ జగన్నాటకంలో ఎవరి పాత్రను వారు పోషిస్తారు. నిర్మాత, దర్శకత్వం, గాత్రం, సంగీతం, స్క్రీన్ ప్లే అన్నీ ఆ భగవంతుడే. అనగా ఆడేవాడు ఆడించేవాడు, చూసేవాడు చూపించేవాడు, వినేవాడు వినిపించేవాడు. అంతా మన మంచికే. ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు. అతనికి ఒక మంత్రి ఉన్నాడు.
ఒకరోజున రాజు కత్తితో పండు కోసుకుంటూ ఉండగా ఒక వేలు తెగిపోయింది. అప్పుడు పక్కనే ఉన్న మంత్రి, అంతా మన మంచికే అని అన్నాడు. రాజుకు బాగా కోపం వచ్చి మంత్రిని వెంటనే జైల్లో పెట్టించాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వేటకి వెళ్లాడు. మహారాజు అరణ్యంలో వేటాడుతూ ఉండగా ఆటవికులు చుట్టుముట్టి రాజుని బంధించారు. వాళ్ల తమ కొండదేవతకి రాజుని బలిద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు ఇతనికి ఒక వేలు లేదు అని తెలుసుకుని ఇతను వికలాంగుడు, బలికి పనికిరాడు అని భావించి వదిలేశారు. బతుకుచీవుడా అని మహారాజు తన సభకు వచ్చి మంత్రిని పిలవమన్నాడు. మహారాజు పిలుపు మేరకు సభకు వచ్చిన మంత్రి మహారాజుకు నమస్కరించగానే, మంత్రివర్యా, నువ్వు చెప్పినట్లుగా నా వేలు పోవడం వల్ల నన్ను వాళ్లు బలివ్వలేదు. నా ప్రాణం నిలిచింది, నాకు మేలు జరిగింది. కాని దీనివల్ల నీకే ఉపయోగం జరిగింది అని మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి, మహారాజా, నన్ను కనుక మీరు జైల్లో పెట్టకపోయుంటే మీతో పాటు నేను కూడా అరణ్యానికి వేటకి వచ్చి ఉండేవాడిని. ఆ ఆటవికులు మీతో పాటు నన్ను కూడా బంధించి ఉండేవాళ్లు. నాకు అవయవాలన్నీ సరిగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని బదులు నన్ను బలి ఇచ్చి ఉండేవాళ్లు. నన్ను మీరు ఇక్కడ బంధించబట్టి నేను మీతో పాటు అరణ్యానికి రాలేకపోయాను. అందువల్ల నేను ఇక్కడే ఉండటం వల్ల నాకు మంచి జరిగింది. దీనివల్ల సారాంశం ఏమిటంటే, ఏ పని జరిగినా మన మంచి కోసమే జరిగింది అని భావించాలి. అప్పుడే సంతృప్తి ఉంటుంది. ప్రతి పని భగవంతుని సంకల్పం రల్లే జరిగిందని భావించాలి. జన్మ తొలుత మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే 6వ నెలలో శిశువులోకి జీవాత్మ ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ జీవునికి తాను పూర్వం 7 జన్మలలో చేసిన పాపపుణ్యాలు కనిపిస్తాయి. అప్పుడు ఆ శిశువు పశ్చాత్తాపంతో, ఓ భగవంతుడా, త్వరగా నన్ను భూమిమీదకి జన్మింపచెయ్యి. అన్ని మంచి పనులే చేస్తాను, ఒక్క చెడ్డ పనిని కూడా చెయ్యను అని మనసులో గట్టిగా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ శిశువుకి కనిపించి, అతడు క్రిందటి జన్మలో చేసిన కర్మల ఫలాలలోంచి కొన్నింటిని తీసుకొని మన నుదుటిన వ్రాస్తాడు. విధాతా వ్రాసే వ్రాత కాబట్టి విధివ్రాత అని అంటారు. ఆ తరువాత శిశువు 9 నెలలపాటు మాతృగర్భవాసం చేసి ప్రసవ సమయంలో భూమిమీదకు రాగానే భూమిమీద ఉన్న గాలి ఆ నవజాత శిశువుకు తగిలి పూర్వజన్మ స్మృతులన్నీ మరచిపోతుంది. కొద్దిగా మిగిలి ఉన్న పూర్వజన్మ స్మృతితో నేనెక్కడ ఉన్నాను, క్వా క్వా అంటే ఎక్కడా ఎక్కడా అని శిశువు ఏడుస్తుంది. కొద్దిసేపటికి ఆ కొద్దిపాటి పూర్వజన్మ స్మృతిని కూడా మర్చిపోయి శిశువు గుక్కబట్టి ఏడవటం ప్రారంభిస్తుంది. తర్వాత తల్లిదండ్రులు ఏ భాష నేర్పితే అది నేర్చుకోవటం జరుగుతుంది. సాంప్రదాయం, పద్ధతులు, అలవాట్లు, సంస్కారం తల్లిదండ్రుల నుండి నేర్చుకోవటం శిశువు ప్రారంభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఎలా జీవించాలో మన పూర్వీకులు నిర్దేశించారు. వారు చెప్పిన జీవన పద్ధతులనే ధర్మములు అని అంటారు. ధర్మము అనగా చేయవలసిన పని, అనగా డ్యూటీ. విద్యార్థి ధర్మము, ఉపాధ్యాయ ధర్మము మొదలైనవి. 1 అడుగు పరిమాణంలో పుట్టినది మొదలు దాదాపు 6 అడుగుల వరకు పెరిగే లక్షణం ఉన్న ఈ మానవదేహం శైశవం, బాల్యం, కౌమారం, వార్ధక్యం అనే 4 దశలు కలిగి ఉంటుంది. ప్రతి దశలో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. పుట్టినప్పుడు శిశువు అని, చనిపోయాక శవం అని పిలువబడే ఈ శరీరానికి మధ్యలో పేరు పెడతారు. ఆ పేరుతో గౌరవ మర్యాదలు, చదువు, వ్యక్తిత్వము, సత్ప్రవర్తన, జ్ఞాన విజ్ఞానాలు, సభ్యతా సంస్కారాలు, సిరిసంపదలు, భోగభాగ్యాలు, స్థిరచరాస్తులు, సభామర్యాదలు మొదలైనవి పొందుతాడు. మనుషులు వారి వారి పూర్వజన్మ పుణ్య పాపాల వలన రకరకాల ఇళ్లల్లో జన్మిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజున రిక్షావాడు, ఆటో డ్రైవర్, కార్మికుడు, టైలర్, మేస్త్రీ, టీచర్, రాజకీయ నాయకుడు, ప్రభుత్వ ఉద్యోగి, రైతు, పేదవాడు, శాస్త్రజ్ఞుడు మొదలైన వారి భార్యలు బిడ్డలకు జన్మనిస్తారు. అందరూ ధనవంతుల ఇళ్లలో జన్మించాలని కోరుకుంటారు. కానీ అలా జరగట్లేదు. పూర్వజన్మలో రుణం ఉండటం వల్లనే వివిధ ఇళ్లల్లో జన్మిస్తున్నారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని శాస్త్రం, అనగా పశువులు, భార్య, పుత్రుడు, ఇల్లు ఇవన్నీ పూర్వజన్మలో రుణం ఉండటం వల్లనే మనకు ఈ జన్మలో కలుగుచున్నాయి. రుణం అయిపోగానే వారు దూరమైపోతారు. ఈ విషయంలో ప్రాజ్ఞుడైన మనిషి బాధపడడు. మనం ఒకరి దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకపోయినా, మనం ఒకరికి సేవ చేసినా, లేదా మనకి వేరే వాళ్ళు సేవ చేసినా, మనం ఒకరిని హింసించినా,
వేరే వాళ్ళు మనల్ని హింసించినా, మనం ఒకరిని చంపినా, లేదా వేరేవారు మనల్ని చంపినా, ఇలా ఏదో రూపేణ అప్పు ఉంటే ఆ అప్పుని తీర్చడానికి ఈ జన్మలో సంబంధం మొదలవుతుంది. ఆ రుణం తీర్చడానికి అతని ఇంటికి భార్యగా వస్తారు, లేదా సంతానంగానో వారి ఇంట్లో జన్మిస్తారు. మరియు కుక్క, చిలుక, కుందేలు, మేకలు, గేదెలు, దున్నపోతులు ఇలా ఏదో ఒక శరీరాన్ని పొంది ఆ ఇంటికి చేరి రుణం తీరే వరకు సేవ చేసి రుణం అయిపోగానే చనిపోవడమో, విడిపోవడమో, వేరే చోటికి పారిపోవడమో, లేక పుట్టినవాళ్లు వికలాంగులుగా గాని, మానసిక స్థితి సరిగా లేనివాళ్లుగా గాని ఉండడం, అకాల మరణం పొందడమో, సరిగా చదువు లేక అల్లరివాళ్లుగా పెరిగి తల్లిదండ్రులకు నిత్యం మనస్తాపం కలిగించడం చేస్తారు. పుణ్యరుణం వలన జన్మించిన వాళ్లు మాత్రం చదువులో రాణిస్తారు, తల్లిదండ్రులకు పనుల్లో సహాయపడతారు, మంచివాళ్లుగా పెరిగి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ మంచి సంపాదనపరులుగా మారుతారు, తల్లిదండ్రులకు గర్వకారణమవుతారు, మంచి పనులు చేసి ఆ వంశమునకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. మనవళ్ళు, మనవరాళ్లతో ఆ ఇళ్ళు కళకళలాడుతూ నిత్యం సంతోషంగా ఉంటాయి. కాబట్టి క్రిందటి జన్మలో ఏ మంచి లేక చెడ్డ పనులను చేశామో తెలియదు. పుట్టబోయే ముందు మన నుదుటిన బ్రహ్మ ఈ జన్మలో మనం ఎన్ని కష్టాలు లేక ఎన్ని సుఖాలను అనుభవించాలో తెలియదు. విధిరాత తెలిసినా మార్చలేము. అందుకనే జీవితంలో వచ్చే కష్టాలను మనోధైర్యంతో ఎదుర్కోవాలి, సుఖసంతోషాలను ఆనందంగా అనుభవించాలి. రాబోయే జన్మలో మంచిగా జీవించడానికి కావలసిన ఎన్నో మంచి పనులను ఈ జన్మలోనే చేతనేనంతవరకు చేయటమే మనిషిగా మన కర్తవ్యం. అప్పుడే మనిషి జన్మకు సార్థకత. భోగాయతనం శరీరం అని అంటారు, అనగా సుఖదుఖాలను భోగములు అని అంటారు. ఈ శరీరం రెండింటిని పొందుతుంది. మరియు శీర్యతే ఇది శరీరం, అనగా క్షీణించే స్వభావమున్నటువంటిది కాబట్టి శరీరము. దహ్యతే ఇది దేహం, అనగా చనిపోయిన తర్వాత దహింపబడేది కాబట్టి దేహము అని శరీరానికి పేర్లు. ఇప్పుడు వివిధ దశలలో మన శరీరం ఎలా మార్పు చెందుతుందో చూద్దాము. మొదటగా శైశవం, అనగా పసివయస్సు. దాదాపు పుట్టినది మొదలు 3 సంవత్సరముల కాలము వరకు శైశవం అని అంటారు. ఒక్క క్షణం తల్లి తన దగ్గర లేకపోతే పిల్లవాడు ఏడుస్తాడు. బాలానాం రోదనం బలం అనే ఒక సామెత ఉంది. ఇక్కడ పిల్లవాడు ఏడిస్తే బలమని కాదు, అమ్మను తన దగ్గరకు రప్పించుకోవడానికి పిల్లవాని ఆయుధం ఏడుపు. అందుకనే అతడు గట్టిగా ఏడుస్తాడు. ఈ వయస్సులో తల్లి శిశువును అనుక్షణం ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతుంది. బాల్యం 4 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు బాల్యదశ. తల్లియే బిడ్డకు మొట్టమొదటి గురువు. తల్లిదండ్రులు తమ సంతానానికి జన్మనివ్వడమే కాకుండా మాట్లాడే విధానం, వస్త్రధారణా విధానం, పద్ధతులు, సత్ప్రవర్తన, మంచి అలవాట్లు, ఆహారం తీసుకునే విధానం, సమయపాలన, ప్రపంచ జ్ఞానం, సామాన్య జ్ఞానం, ఏది తప్పో ఏది ఒప్పో తెలియజేయడం, బంధువులు, బాంధవ్యాలు, మానవతా విలువలు, ఆటలు, ఎవరితో ఎలా మెలగాలో తర్ఫీదు, ఇలా పిల్లలకు కావలసిన ప్రాథమిక జ్ఞానాన్ని నేర్పిస్తారు. రాత్రి తమ ప్రక్కన పడుకోబెట్టుకొని అనేక నీతికథలు, పద్యాలు, ఎన్నో విషయాలను తెలియజేస్తారు. ఛత్రపతి శివాజీ కూడా తన తల్లి చిన్నప్పుడు చెప్పిన వీరోచిత కథల వలన మహావీరుడయ్యాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడు చెప్పిన విష్ణు కథలను విని గొప్ప భక్తుడయ్యాడు. అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి అర్జునుడు నుండి పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో నేర్చుకున్నాడు. తరువాత మహావీరుడుగా తయారయ్యాడు. ఇలా పిల్లలు పెద్దయ్యాక గొప్పవారుగా తయారవ్వడానికి పునాదులు బాల్యంలోనే బలంగా పడతాయి. గ్రహణ ధారణ పటుర్ బాలహ అని ఆర్యోక్తి. బాలుడు అంటే గురువు బోధించేదాన్ని గ్రహించే శక్తి, విన్నదాన్ని గుర్తుపెట్టుకునే శక్తి మరియు శారీరక బలం ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తినే బాలుడు అని అంటారు. పిల్లవానిని మొదటి 5 సంవత్సరాలు మహారాజులాగా పెంచాలి. 6వ సంవత్సరం నుంచి 15 సంవత్సరాల వరకు సేవకుడిలాగా చూస్తూ, చదువు నేర్పుతూ, అవసరమైతే దండిస్తూ పిల్లవానిని పెంచాలి.
16 సంవత్సరాలు రాగానే పుత్రుణ్ణి స్నేహితునిలాగా చూడాలి. పిల్లలు తమ తల్లిదండ్రులు చెప్పింది చెయ్యరు, తల్లిదండ్రులు చేసిన పనినే చేస్తారు. గుర్తుంచుకోండి. 10 సంవత్సరాల లోపు వయసు ఉన్న మగపిల్లలు మరియు 12 సంవత్సరాల లోపు వయసు ఉన్న ఆడపిల్లలు చేసే పాపపుణ్యాలు వారి తల్లిదండ్రులకు వెళ్తాయి. ఆ వయసు తరువాత చేసే పాపపుణ్యాలు ఆ పిల్లలకే వస్తాయి. తరువాత పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తారు. అక్కడ చదువుకుంటాడు. గురువుల నుండి జ్ఞానమును, వివేకమును, సద్ప్రవర్తనను నేర్చుకుంటారు. సభ్యత, సంస్కారము మరియు తన సహవిద్యార్థులతో ఎలా మెలగాలో నేర్చుకుంటాడు. ఎంతోమంది స్నేహితులు ఏర్పడతారు. ఆటపాటలతో ఉల్లాసంగా పాఠశాల చదువు ముగుస్తుంది. కౌమార దశ. తెలుగులో వీరిని స్ఫురద్రూపి, నూనూగు మీసాలవాడు అని అంటారు. టీనేజ్, ఎడాలసెన్స్ ఏజ్. 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు వయసు ఉన్న పిల్లలను టీనేజ్ పిల్లలు అని అంటారు. ఎందుకంటే 13, 14, 15, 16, 17, 18, 19 వీరిని టీనేజర్స్ అని అంటారు. ఈ వయసులో ఎంతో ఉత్సాహంతో ఉంటారు. బాగా ఎగ్జైట్మెంట్కి గురవుతారు. ప్రతిదీ తెలుసుకోవాలనే తపనతో ఉంటారు. అందర్నీ తొందరగా నమ్ముతారు. ఆకర్షణలకు లోనవుతారు. ఇన్ఫాక్చుయేషన్న ప్రేమ అనే భ్రమలో ఉంటారు. చెడు స్నేహముల వలన చెడ్డవానిగా మారడానికి ఈ వయసులోనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే తల్లిదండ్రులు, గురువులు ప్రతిరోజు మంచి మాటని చెబుతూ ఉండాలి. అప్పుడే అతను ఈ వయసులో కట్టుబాటులో ఉంటాడు. యవ్వనం. 20 నుండి 40 వరకు యవ్వనం. ఈ దశలో కళాశాల మరియు యూనివర్సిటీ చదువు పూర్తి చేసుకుంటాడు. ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. స్వీట్ 16, హాట్ 18, రెబెల్ 20 అని అంటారు. దాదాపు 25 సంవత్సరాల కల్మా చదువు పూర్తి అవుతుంది. చదువు పూర్తి చెయ్యగానే కొంతమంది వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలలో చేరుతారు. ఎవరైతే బాగా చదివారో వారు పెద్ద పెద్ద ఉద్యోగాలను సంపాదిస్తారు. కొంతమంది వాళ్ళ నాన్న చేస్తున్న బిజినెస్ను కొనసాగిస్తారు. మరికొందరు చదువుకునే రోజుల్లో సరిగ్గా చదవక జస్ట్ పాస్ మార్కులతో పాసవ్వడం వలన చిన్న ఉద్యోగాలలో చేరి తాము వృధా చేసిన సమయంను గుర్తుకు తెచ్చుకుంటూ అనుక్షణం పశ్చాత్తాపంతో జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్నారు. కాబట్టి బాల్యంలో బాగా చదివితేనే పెద్దయిన తరువాత బాగా సుఖపడతారు. అందుకే ద రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ఇట్స్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్ అని పెద్దలు అన్నారు. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు బాగా చదువుకున్నవాడు, అనుభవం ఉన్నవాడు, మంచితనం ఉన్నవాడు, ఇలా ఈ 3 లక్షణాలు ఉన్న వ్యక్తిని మాత్రమే మంచి సలహా కోసం సంప్రదించాలి. అటువంటి వ్యక్తియే సమస్య పరిష్కారం చెయ్యగలడు. ప్రతి వ్యక్తి ధైర్యమనే కత్తితో సమస్యలనే శత్రువులను ఎదుర్కోవాలి. క్రమశిక్షణ అనే కవచంతో ఇతరుల ప్రభావాలకు గురికాకుండా, ఇతరులు పన్నే పన్నాగాలకు చిక్కకుండా, ఎటువంటి భయాలకు లొంగకుండా, ఆర్థిక మోసాలకు గురికాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మనలోని అత్యాశ, దురాశ, పేరాశలే మనం మోసపోవడానికి కారణమవుతాయి. ఏ పనిని చేస్తున్నా నేనీ పనిని ఎందుకు చేస్తున్నాను, ఈ పనిని ఇప్పుడే చెయ్యాలా, దీనివల్ల లాభం ఏమిటి అని అనుక్షణం విచారణ చెయ్యాలి. ఇక చివరి దశ వార్ధక్యం. మానవ జీవితంలో మిక్కిలి దయనీయమైన స్థితి ముసలితనం. 60 సంవత్సరాలు దాటిన మనిషికి వృద్ధాప్యం వస్తుంది. సీనియర్ సిటిజన్స్ అవుతారు. రైలు, బస్సు, దైవ దర్శనాలలో రాయితీలు ఉంటాయి. ధన సంపాదనలో పరిగెత్తి ఎన్నో శ్రమలకు ఓర్చి, ఎన్నో ఆటుపోట్లను చవిచూసి, కుటుంబ, సమాజ, కార్యాలయ బాధ్యతలను మోసి బాగా అలసిపోతాడు మనిషి. 60 సంవత్సరాలు దాటిన తరువాత కాశీకి వెళితే కాయో పండో వదిలివేయాలి అంటారు. అనగా తినే కూరగాయలో లేక పండ్లనో వదలమని కాదు. కాయమనగా శరీరం, పండు అనగా సుఖాలనే ఫలాలు. ఇంతవరకు శరీరం ద్వారా పొందిన సుఖాలు చాలు. ఇకనుంచైనా శరీరం మీద మరియు సుఖాల మీద కోరికలు, వ్యామోహాలు తగ్గించుకొని వచ్చే జన్మ మంచిగా ఉండాలని ధ్యానము, తపంలలో నిమగ్నులు కావాలనే సందేశం. మనిషికి 60 సంవత్సరాలు తర్వాత వచ్చే జీవితమంతా బోనస్సే. ఈ శేషజీవితాన్ని ఒకచోట కూర్చొని ప్రశాంతంగా గడపాలి. వయసు పెరిగే కొద్దీ శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది. యవ్వనంలో వచ్చి తగ్గిన వ్యాధులు మళ్లీ తిరగబెడతాయి. రోగాల వల్ల మంచాన పడతారు. పక్షవాతం, క్యాన్సర్, హార్ట్అటాక్, మనుషులను గుర్తుపట్టకపోవడం, తన పనిని తాను చేసుకోలేకపోవడం, ఎంత డబ్బున్నా చూసే నాథుడు లేకపోవడం,
వేసుకున్న మందులు పనిచేయకపోవడం, ఇంటి ముందు ఉన్న చిన్న షెడ్లో ఒక కుక్కి మంచం మీద అతన్ని పడవేయడం, బట్టలు మార్చేవారు లేకపోవడం, ఇలాంటి కష్టాలు పూర్వజన్మలోనో లేక ఈ జన్మలోనో పాపాలు చేసిన మనిషికి వస్తాయి. అందుకే పాపి చిరాయువు అనే సామెత ఉంది గదా, అది ఇక్కడ వర్తిస్తుంది. పుణ్యాత్ములకు కంటికి రెప్పలా చూసుకునే కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు ఉంటారు. మరణపర్యంతం జాగ్రత్తగా చూసుకుంటారు. లేదా బాధ్యతలన్నీ అయిపోయిన తరువాత నిద్రలోనో లేక కూర్చున్నట్లుగానే చనిపోతారు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహిమే పార్వతీపతే అనగా దీనస్థితిలో లేని జీవనాన్ని, సులభ మరణాన్ని, మోక్షాన్ని ఇవ్వమని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. ఎవరిచేత ఆ వయసులో సేవ చేయించుకోకుండా, ఎవరి చీత్కారాలు విసుక్కోవడాలు లేకుండా ఉన్నట్టుండి చనిపోవడం అనేది పొందటం అదృష్టం. ఇంకా చదువు, డబ్బు, ఆయుష్షు, వృత్తి, మరణం ఇవన్నీ ఎప్పుడు రావాలో భగవంతుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే వ్రాస్తాడు. వ్రాసిన ప్రకారం ఆ పనులు జరుగుతాయి. వాటిని ఎవరూ మార్చలేరు. అందుకే శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. కాబట్టి భగవదనుగ్రహం వల్లనే ఈ వయసులో వచ్చే బాధలను తగ్గించుకోవచ్చు. కోరికలను తగ్గించుకోవాలి. భగవచ్చింతన ఉండాలి. ప్రశాంతమైన జీవితాన్ని గడపటం అభ్యసించాలి. మనం సమాజంలో ఎలా ఉండాలి? ఒక ఊరిలో ఒక పాము ఉండేది. అది అందర్నీ కరుస్తూ ఉండేది. ప్రజలు చాలా బాధపడుతుండేవారు. ఒకసారి ఆ ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. దివ్యశక్తులు కలిగిన సన్యాసిని ఆ ఊరి ప్రజలు ఇలా వేడుకున్నారు. స్వామీ, ఈ పాము మమ్మల్ని రోజూ కరుస్తున్నది, చాలా బాధపెడుతున్నది. మీరు ఒకసారి పాముకి కరవద్దని చెప్పండి అని వేడుకున్నారు. సరే అని ఆ సన్యాసి పాముకి, ఓ పాము, ఇక నుండి నువ్వు ఎవ్వరినీ కరవవద్దు అని ఆదేశించాడు. సరే స్వామీ అని చెప్పింది. అప్పటినుంచి పాము కరవడం మానేసింది. 2 నెలల తర్వాత ఆ ఊరికి తిరుగు ప్రయాణంలో సన్యాసి వచ్చాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ పాము ఇప్పుడు ఒళ్లంతా గాయాలతో 2-3 రోజుల్లో చనిపోయేదిగా ఉంది. ఓయీ, ఎందుకలా ఒళ్లంతా గాయాలయ్యాయి? కారణమేమిటి అని సన్యాసి పాముని అడిగాడు. అప్పుడు ఆ పాము, స్వామీ, నన్ను ఎవరినీ కరవవద్దన్నారు కదా. అప్పుడు ఈ పూరివాళ్లు ఈ పాములో శక్తి తగ్గిపోయింది, విషం కూడా లేదు అని భావించి అందరూ నన్ను కర్రలతో మరియు రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. చిన్నపిల్లలు కూడా రాళ్లతో కొడుతున్నారు స్వామీ అని పాము తన బాధని వెళ్లబోసుకుంది. అప్పుడు సన్యాసి, నిన్ను కరవవద్దని చెప్పాను కాని బుస కొట్టవద్దని చెప్పానా? ఇతరులకు నువ్వు హాని చెయ్యకూడదు, నీకు కూడా ఇతరుల వల్ల హాని జరగకూడదు కదా అని ఉపదేశించాడు. అప్పట్నుంచి పాము బుసకొట్టడం ప్రారంభించింది. జనాలు భయపడిపోయి దూరంగా ఉన్నారు. పాముని బాధించటం ఆపేశారు. కాబట్టి సమాజంలో మనం ఎవరికీ హాని చెయ్యకూడదు. ఇతరులు మనకు హాని చేయకుండా మన జాగ్రత్తలో మనము ఉండటం కూడా మన బాధ్యతయే కదా. ఇదే ఈ కథలోని నీతి. మానవుని శరీరం ఎలా పనిచేస్తుంది? మానవుని హృదయంలో వెలుగుతూ ఉన్న ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ పరమాత్మ నుంచి వచ్చిన ప్రతినిధి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంటుకు వచ్చిన గవర్నర్లాగా. శరీరమునకు కావలసిన శక్తిని ఒక జనరేటర్లాగా ఇస్తున్నది. సుఖదుఖాలు దీనికి అంటావు. మరియు కంఠంలో 6 అంగుళాల పరిమాణం గల వాయు శరీరంతో జీవుడు ఉంటాడు. సుఖదుఖాలు ఈ జీవుడు అనుభవిస్తాడు. ఈ జీవునికి 21 మంది పరిపాలనా సిబ్బంది ఉన్నారు. స్టేట్లో ఉన్న ముఖ్యమంత్రికి పరిపాలనా సిబ్బంది ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నట్లుగా. వారు పంచ జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, నోరు, చర్మము, చెవి, పంచ కర్మేంద్రియాలు, వాక్కు, చెయ్యి, పాదము, మూత్రనాళము, పురీషనాళము, వక మనస్సు, ప్రాణము అనగా గాలి. మన శరీరంలో 10 గాలులు ఉన్నాయి. అవి చేసే పనిబట్టి వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. పంచప్రాణాలు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. పంచ ఉపప్రాణాలు, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ. ఇలా మొత్తము 21 మంది జీవునికి సహాయకులు. వీరందరి సహాయంతో జీవుడు శరీర పనులన్నీ చేయిస్తుంటాడు. తద్వారా సుఖదుఖాలను అనుభవిస్తుంటాడు. మరణం. ఒక శాస్త్రజ్ఞుడు రోబోకు ప్రోగ్రాం రాసినట్లుగా భగవంతుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే
మనం ఎప్పుడు చనిపోవాలో ఎక్కడ చనిపోవాలో ఆ డేటును కూడా వ్రాస్తాడు. ప్రతి మనిషికి బ్రహ్మ కొంత ఆయుర్దాయం ఇస్తాడు. ఆయుర్దాయం శ్వాసరూపేణ ఉంటుంది, అనగా గాలి పీల్చి వదిలిపెడితే ఒక శ్వాస అవుతుంది. కాబట్టి మన నుదుటిమీద ఈ మనిషి ఇన్ని లక్షల, ఇన్ని వేల, ఎన్నిసార్లు శ్వాసించాలి అని ఆయుర్దాయం రాస్తాడు. కేటాయించిన శ్వాసులు పీల్చడమైపోగానే మనిషికి మరణం సంభవిస్తుంది. అందువల్లే మనిషి చనిపోయినప్పుడు తుదిశ్వాస విడిచాడు అని అంటారు. మనిషి 100 సంవత్సరాలు జీవించాలి. కాని కొంతమంది రకరకాల వయసుల్లో చనిపోతున్నారు. కొందరు మంచి ఆరోగ్యంతో 100 సంవత్సరాలు జీవిస్తున్నారు. అనారోగ్యం వలన, రోడ్డు ప్రమాదంలోనూ, వేరే వాళ్లచేత చంపబడో, ఆహారం వికటించిగాని కొందరు చనిపోతున్నారు. కొంతమంది జీవితంలో వచ్చే కష్టాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనం ఎంత జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతున్నా కూడా ఎదురుగా వచ్చేవాడు మితిమీరిన వేగంతో వచ్చి మనల్ని ఢీకొట్టి మన మరణానికి కారణమవుతున్నారు కొందరు. కాబట్టి మరణాన్ని ఆపలేం. కాని భగవంతుడు మన నుదుట వ్రాసిన ఆయుర్దాయాన్ని పూర్తిగా అనుభవించాలంటే, సహజ మరణం వచ్చేవరకు మన శరీరాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ తల్లిదండ్రులు, గురువులు, పెద్దలకు నమస్కరించాలి. వారి ఆశీర్వాద బలం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు పోంగు. శివారాధన చేసేవారికి అకాల మరణం ఉండదు. ఇలా అకాల మరణాన్ని తప్పించుకోవచ్చు. మృత్యుదేవత ఒకసారి భూలోకమంతా ప్రజలతో పూర్తిగా నిండిపోయి కిటికిటలాడుతున్నది. ఎవరూ చనిపోవట్లేదు. అప్పుడు దేవతలు సత్యలోకం వెళ్లి బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు. ఓ బ్రహ్మదేవా, మాకులాగా మానవులకు కూడా మరణం లేకుండా చేశావు. దేవతలకు మానవులకు తేడా ఉండాలి కదా, లేకపోతే మా గొప్పతనమేముంది అని విన్నవించారు. బ్రహ్మ ఆలోచించి ఒక స్త్రీమూర్తిని సృష్టించి, నీ పేరు మృత్యుదేవత. ఇక నుంచి మానవులకు మరణం కూడా వ్రాస్తున్నాను. వారికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు వారిని చంపువు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మృత్యుదేవత బ్రహ్మ దగ్గర నుండి ఏడుస్తూ వెళ్ళిపోతున్నది. బ్రహ్మకు ఆమె ఎందుకు ఏడుస్తున్నదో అర్థం కాలేదు. ఆమెని వెలకకు పిలిచి, ఎందుకు ఏడుస్తున్నావు? కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు మృత్యుదేవత, ఓ బ్రహ్మదేవా, నేను జనాలను చంపినప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు, స్నేహితులు అందరూ నన్ను తిడతారు, శాపనార్థాలు పెడతారు. అందరిచేత తిట్లు తినేటటువంటి పదవి నాకెందుకిచ్చావని నిష్ఠూరమాడింది. అప్పుడు బ్రహ్మ ఆలోచించి, నిజమే కదా అని భావించి తన పద్మాసనము నుండి దిగి మృత్యుదేవత కళ్ల నుండి వచ్చిన కన్నీటి బిందువులను తన దోసిలితో తీసుకుని, ఇక నుండి ఈ మృత్యుదేవత యొక్క కన్నీరులోని ప్రతి చుక్క ఒక్కొక్క రోగముగా అయి భూలోకములో వ్యాపించుగాక శపించి భూమి మీదకు విసిరేశాడు. అప్పటినుండి ప్రజలకు మరణం వచ్చే ముందు 1 వారంగాని, నెల ముందుగాని, 6 నెలల ముందుగాని ఏదో ఒక రోగం ఆ వ్యక్తికి వస్తుంది. కొంతకాలం రోగంతో బాధపడుతూ ఉంటాడు. మరణ సమయం రాగానే మృత్యుదేవత వచ్చి అతని ప్రాణాల్ని తీసుకువెళ్ళిపోతుంది. కాని జనాలందరూ రోగం వల్లనే చనిపోయాడని, మహమ్మారి రోగమని రోగాలను తిడతారు. అతడు క్యాన్సర్ వలన చనిపోయాడు, మావాడు టైఫాయిడ్ వలన పోయాడు, ఆమె క్షయ వల్ల చనిపోయింది, ఇలా జనాలు అనుకుంటారు. కాని చంపేది మాత్రం మృత్యుదేవతయే. గురువు. గు అనగా అంధకారము, రు అనగా నిరోధించేవాడు. శిష్యునిలోని అంధకారాన్ని నిరోధించేవాడు అని అర్థం. గురుతర బాధ్యత కలిగినవాడు గురువు, అనగా శిష్యునిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించడం. ఈ పనులు గురువు భుజస్కంధాలపైన ఉన్న బాధ్యతలు. గురువు శిష్యునికి విద్యాబుద్ధులు నేర్పాలి. చదువుతో పాటు సత్ప్రవర్తన కూడా గురువు శిష్యునికి బోధించాలి. గురువు దగ్గర చదువుకొని ఆ తరువాత గురుదక్షిణ ఇవ్వకపోతే ఆ రుణశేష ఫలితంగా వచ్చే జన్మలో అతనికి చదువురాదు. ఎంత తెలివిగలవాడైనా, ధనవంతుల కుటుంబంలో జన్మించినా కూడా పొట్టబొడిస్తే అక్షరం ముక్కరాదు గురుదక్షిణ ఇవ్వని కారణంగా. అందుకే శక్తికొలది గురుదక్షిణ ఇచ్చి శిష్యుడు గురురుణం నుండి విముక్తుడు కావాలి. గురువు విజ్ఞానమును, వివేకమును ఇస్తాడు. బలరామకృష్ణులు, రాముడు, కౌశికుడు అనే ఋషికుమారుడు ఇలా అందరూ గురుదక్షిణ వారి శక్తికి తగ్గట్టుగా ఇచ్చినవారే. అందువల్లే ఆచార్యదేవోభవ అని అన్నారు.
విద్యార్థులు గురువుల దగ్గర ఎలా ప్రవర్తించాలి? బాల్యం చదువుకునే సమయము. విద్యను పిల్లలు 3 రకాలుగా నేర్చుకుంటారు. గురువుగారికి సేవ చేసి నేర్చుకునే విద్య ఉత్తమమైనది. రెండవ విధానము బాగా డబ్బిచ్చి చదువు నేర్చుకునేది. ఇది ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది. మూడవ విద్యా విధానం ఎక్స్చేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కేవలం ఇద్దరి మధ్యనే ఈ విద్యా విధానం సాగటానికి ఆస్కారముంది. పిల్లలు గురువు దగ్గరకు శరణాగతితో వెళ్ళాలి. అంటే నువ్వే నాకు దిక్కు, నాకు మంచి చదువు చెప్పు అనేటువంటి సద్భావనతో గురువు దగ్గరకు వెళ్ళాలి. గురువులను ప్రశ్నించే సమయంలో పరిప్రశ్న ఉండాలి, అనగా గురువులను వినయముతోనే ప్రశ్నించాలి. విద్యార్థులు స్కూల్లో చదివేటప్పుడు మార్జాల కిశోర న్యాయంగా చదువుతారు, అనగా పిల్లి తన పిల్లలను నోటితో గట్టిగా కరచిపట్టుకుని జాగ్రత్తగా ఇంకొక ఇంటికి తీసుకెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వేరే ఇంటికి తీసుకువెళ్తుంది. అంటే తల్లే పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది. అలాగే స్కూల్లో చదివేటప్పుడు గురువు ప్రతి పిల్లవాని దగ్గరికి వచ్చి అతను బాగా చదువుతున్నాడో లేదో అని పర్సనల్ కేర్ బాగా తీసుకుంటాడు. కాబట్టి స్కూల్ లెవెల్లో ఈ మార్జాల కిశోర న్యాయం వర్తిస్తుంది. తరువాత కళాశాలలోకి వెళ్లగానే మర్కట కిశోర న్యాయమును విద్యార్థులు అనుసరించాలి. అంటే మార్కటం అంటే కోతి, కిశోరం అంటే పిల్ల. కోతి ఒక చెట్టుకొమ్మ మీద నుండి మరొక చెట్టుకొమ్మ మీదకు దూకే సమయంలో పిల్ల తన తల్లి పొట్టని గట్టిగా పట్టుకుని జాగ్రత్త తీసుకుంటుంది. అంటే పిల్లే తన బాగోగుల్ని చూసుకుంటుంది. అలాగే ఇక్కడ కళాశాలలో విద్యార్థులు గురువులు చెప్పే పాఠాలను బాగా వింటూ సందేహాలు తీర్చుకుంటూ గురువుల వెంట పడాలి. వివేకంతో ప్రశ్నలు అడగాలి, సందేహాలు తీర్చుకోవాలి. వేదంలో కూడా గురుశిష్య సంబంధం చాలా చక్కగా చెప్పారు. సహనా వవతు అనే శ్లోకంలాగా, అనగా గురుశిష్యులమైన మన ఇద్దరినీ భగవంతుడు కాపాడుగాక, మనల్లిద్దరినీ అతడు పోషించుగాక, మనం మన శక్తి సామర్థ్యాలను సరిగా ఉపయోగించుదుముగాక, మనం నేర్చుకున్న విద్య ప్రకాశించుగాక, మనలో మనం ఒకరితో ఒకరు కలహించుకోకుండా సఖ్యతతో ఉందుముగాక, శారీరకంగా ప్రకృతిపరంగా జంతువుల నుండి గాని మనకు ఆపదలు రాకుండుగాక అని వేదం చెప్పింది. గురుశిష్యుల బంధం ఎంత గొప్పగా ఉంటే అంత బాగా శిష్యులు చదువులో రాణిస్తారు. తోటకూర నాడే చెప్పకపోతివి కదమ్మా. పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఒక తల్లి, పిల్లవాడు ఉండేవారు. ఒకరోజున పిల్లవాడు ప్రక్క ఇంటిలోని పెరట్లోని తోటకూరని దొంగతనంగా కోసుకొచ్చి అమ్మకిచ్చాడు. తల్లి మెచ్చుకుంది. కమ్మటి కూర చేసి పెట్టింది. మర్నాడు కూరగాయలను దొంగతనం చేసుకొచ్చాడు. అమ్మ మురిసిపోయింది. అమ్మ మెచ్చుకుంటుంది కాబట్టి నేను చేసేది మంచి పనియే అనుకొనిన ఆ పిల్లవాడు ప్రతిరోజూ రకరకాల దొంగతనాలను చేస్తూ ఇంట్లో ఇస్తూ ఉండేవాడు. అలా చెడ్డదారిలో వెళ్ళి పెద్దయ్యాక ఒక గజదొంగ అయ్యాడు. ఒకనాడు రాజభటులు అతన్ని పట్టుకున్నారు. రాజు అతన్ని ఉరితీయమని ఆజ్ఞాపించాడు. అధికారులు అతని చివరి కోరిక ఏమిటో కోరుకోమన్నారు. అప్పుడు మా అమ్మతో ఒకసారి మాట్లాడాలని అన్నాడు కొడుకు. అమ్మని పీసుకొచ్చారు. కొడుకు పరిస్థితిని చూసి తల్లి చెలించిపోయి ఏడవటం ప్రారంభించింది. అప్పుడు నా దగ్గరకు రామ్మా, నీ చెవిలో నేను ఒక విషయం చెప్పాలి అని అన్నాడు కొడుకు. అతని దగ్గరకు తల్లి వచ్చింది. అప్పుడు కొడుకు తల్లి చెవిని గట్టిగా కొరికాడు. తల్లి బాధపడుతూ, ఎందుకురా నా చెవిని కొరికావని అన్నది. అప్పుడు తోటకూర తెచ్చినప్పుడే నన్ను కొట్టి నేను చేసేది తప్పు అని మందలించి ఉంటే నేను నేడు దొంగగా మారేవాణ్ణి కాదు కదా. నువ్వు నన్ను సరిగా పెంచలేదు, అందుకే నీవు చేసిన పని తప్పు అని చెప్పటానికి నీ చెవి కొరికాను. నీవల్లే నేను అర్ధాంతరంగా చనిపోతున్నాను. అమ్మా, ఎంత పని చేశావు అని ఎంతో బాధపడ్డాడు. కాబట్టి తల్లులు పిల్లలు తప్పు చేసినప్పుడు గట్టిగా మందలించి అవసరమైతే కొట్టైనా సరే వారిని సరైన మార్గంలో పెట్టాలి. విద్యార్థులు బాగుపడాలంటే విద్యార్థులు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలి. సంస్కారం సత్ప్రవర్తన వలన వస్తుంది. సత్ప్రవర్తనను
తల్లిదండ్రులు, గురువులు మరియు పెద్దలు చెబుతారు, విద్యార్థులు కేవలం డబ్బు సంపాదించడానికి అవసరమైన చదువులు చదివితే సరిపోదు. సత్ప్రవర్తన, సూక్తులు, సుభాషితాలు, నీతికథలను కూడా గురువులు చెప్పాలి. అప్పుడే విద్యార్థులు తాము సంపాదించిన జ్ఞానముతో ఉద్యోగం చేస్తూ నేర్చుకున్న నీతులను ఆచరించి సత్ప్రవర్తనను పాటించడం వలన ఎవరికీ అపకారం చెయ్యకుండా తమ ఉద్యోగ ధర్మాన్ని మనశ్శాంతిగా నిర్వహిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. సద్గుణము ఇవ్వని చదువు నిష్ప్రయోజనము. ఎందుకంటే ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో, ఏ సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో, కష్టాలు వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఆపత్కాలాల్లో ఎవరి దగ్గరకు వెళ్లాలో, చుట్టుముట్టిన ఆపదలను ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతమవుతారు విద్యార్థులు. సమస్య యొక్క యథార్థ స్థితిని తెలుసుకోలేక ప్రతి చిన్న సమస్యను కూడా చాలా పెద్ద సమస్య అని భూతద్దంలో చూస్తూ భయపడతారు. దుర్బలులైన వారు ఆత్మహత్యలాంటివి చేసుకుని నిష్కారణంగా జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అందువల్ల జీవితంలో రాణించాలంటే శాస్త్రజ్ఞానం ఒక్కటే సరిపోదు. సత్ప్రవర్తన, సుగుణాలు, ధైర్యం, నిర్భయత్వం, చలాకీతనం, సమయస్ఫూర్తి, సహాయం చేసే గుణం, సభ్యత, 10 మందితో ఎలా మాట్లాడాలో ఇవన్నీ ప్రతి విద్యార్థి చదువుకునే అప్పుడే నేర్చుకుని తీరాలి. ఒక్కసారిగా ఈ జ్ఞానం రాదు. పుస్తకాలు చదివినంత మాత్రానా రాదు. మొక్కై వంగనిది మానై. విద్యార్థులు ప్రతిరోజూ తప్పక చేయాల్సిన పనులు 11ఉన్నాయి. పాఠాలు త్వరగా అర్థం కావాలంటే విద్యార్థులు ప్రతిరోజు రాత్రి 10 గంటలకు పడుకొని తెల్లవారుజామున లేచి 4 గంటల నుండే 6 వరకు చదవాలి. అప్పుడు శరీరం పూర్తిగా విశ్రాంతి పొంది ఉంటుంది. ప్రకృతి చల్లగా, ఆహ్లాదంగా ఉంటుంది. యోగులు ఆ సమయంలో ధ్యానం చేస్తుంటారు. వారి భావనా తరంగాలు ప్రపంచం అంతటా వ్యాపిస్తాయి. మన మనసు ఆ సమయంలో పాదరసంలాగా వేగంగా పనిచేస్తుంది. ఎంత పెద్ద కఠిన పాఠమైనా అప్పుడు చదివితే త్వరగా అర్థమవుతుంది. కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని చదువులో ముందుండాలి. నమస్కారం. ఉపయోగాలు: పెద్దలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రతిరోజూ నమస్కారాలు చెయ్యాలి. ఈ ఆశీర్వాదం యొక్క ప్రభావం మనపై 24 గంటలు ఉంటుంది. అది మనకు వచ్చే అకాల మరణాన్ని ఆపుతుంది. మనం ప్రతిరోజూ నమస్కారం చేస్తే ప్రమాదం జరిగే రోజును కూడా పెద్దలు మరియు గురువుల నుండి తీసుకున్న ఆశీర్వాద బలం కారణంగా ప్రాణాపాయం నుండి బయటపడతాము. మనం పనిమీద కార్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి అధికారులకు నమస్కరిస్తే మన పని త్వరగా అవుతుంది. నమస్కరించడం వల్ల మనం మంచివాళ్లమని అందరూ భావిస్తారు. అలాగే తడిలి పాదాలకు ఒక్కసారి నమస్కారం చేస్తే 6 సార్లు భూమిని చుట్టివచ్చిన పుణ్యం, 1000 సార్లు కాశీకి వెళ్లిన పుణ్యం మరియు 100 సార్లు సముద్రంలో స్నానం చేస్తే వచ్చేంత పుణ్యం వస్తుంది. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినంత పుణ్యం వస్తుందని గణేశుడు తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చెయ్యటం ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. పూర్వం కుక్కుటముని కూడా తన తల్లిదండ్రులను ఎంతో భక్తితో పూజించేవాడు. ఆ భక్తి ప్రభావం వల్ల ఆ కుక్కుటముని నిద్రలో ఉండగా అర్ధరాత్రి గంగా, యమున, సరస్వతి నదులు స్త్రీ రూపాలలో అక్కడకు వచ్చి ఆ మునిపాదాలను తాకి తాము పాపాత్ముల నుండి తీసుకున్న పాపాలను తొలగించుకొని తమ దివ్య రూపాలను పొందేవారు. కాబట్టి నమస్కారం మనకు సమాజంలో గౌరవాన్ని తెస్తుంది, అకాల మరణం నుండి మనల్ని తొలగిస్తుంది, మనకు అనంతమైన పుణ్యాన్ని తెస్తుంది మరియు మన పాపాలను తొలగిస్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ. దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి? మనం ప్రతిరోజూ నా కష్టాలను పోగొట్టు స్వామి, నాకు సద్బుద్ధిని ప్రసాదించు స్వామి అని మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థించాలి. మనకు ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో భగవంతునికి తెలుసు. మనకు అవసరమైనదే ఇస్తాడు. అపాయాన్ని కలిగించేదైతే ఎంత ప్రార్థించినా దాన్ని ఇవ్వడు. దేవుడి మీద నమ్మకం ఉంటే శివాయ గురవే నమః అని ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసిన తరువాత 10 సార్లు స్మరిస్తే
శివానుగ్రహం వల్ల పిల్లలకి తెలివితేటలు బాగా వస్తాయి. ఈ విధంగా 6 నెలలు స్మరిస్తే చాలు, గొప్ప మేధావిగా పిల్లవాడు తయారవుతాడు. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఉదయం ఈ 3 ఆసనాలు వెయ్యాలి. అవి పాదహస్తాసనం, త్రికోణాసనం, ధనురాసనం. ఈ 3 ఆసనాలు 3 సార్లు చొప్పున వెయ్యాలి. 15 నిమిషాలు పడుతుంది. ఆ తరువాత 10 గుంజీలు తీయాలి. మొత్తం 20 నిమిషాల సమయం పడుతుంది. ఇది ప్రతి విద్యార్థి ప్రతిరోజు చేయవలసిన కనీస వ్యాయామం. విద్యార్థులు ప్రతిరోజు ఉదయం ఇలా స్మరించుకోవాలి. ఈ బాల్యం చదువుకోవటం కోసమే, యవ్వనం ఆనందించడం కోసమే. ఇలా అనుకోవటం వల్ల సమయాన్ని వృధా చేయకుండా చదువు మీదనే ఏకాగ్రత చూపించటానికి ఆస్కారముంటుంది. ఏ పనిని చేసినా ఈ విధంగా అనుకోవాలి. నేనీ పనిని ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల లాభము ఏమిటి? ఈ పని ఇప్పుడే చేయాలా అని నిరంతరం తన్ను తాను ప్రశ్నించుకోవాలి. అప్పుడే వృధా పనులు చేయకుండా ఉంటాము, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము. ప్రతిరోజూ మీరు మిమ్మల్ని ఇలా ప్రోత్సహించుకోండి. ఇతరులు చెయ్యగలిగితే నేను కూడా చేయగలను. నేర్చుకోవడం నాకొక ఆటలాంటిది. నా విధికి నేనే బాధ్యత వహిస్తాను. నేను తెలివైన విద్యార్థిని. నేను సృష్టికర్తను, మేధావిని. నేను ప్రతిభావంతుడైన విద్యార్థిని. నేను ఉత్సాహభరితుడైన విద్యార్థిని. నేను ఎల్లప్పుడూ విజేతని. నాకు పనే పూజ, కర్తవ్యమే దేవుడు. నాకు గొప్ప లక్ష్యం ఉంది. నేను నిరంతరం జ్ఞానాన్ని సంపాదిస్తాను. నేను కష్టపడి పనిచేస్తాను. నేను పట్టుదలతో ఉండి విజయం సాధిస్తాను అని. ఆటలాడటం వల్ల కలిగే లాభాలు. పిల్లలు రోజూ 1 గంటన్నా ఆటలాడాలి. ఆటలాడటం వల్ల టీమ్ స్పిరిట్ వస్తుంది. ఆటల్లో బాగా అరవటం వల్ల స్ట్రెస్ తొలగిపోతుంది. 10 మందితో కలిసి ఉండటం ఎలాగో అలవాటవుతుంది. స్నేహితులతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. శరీరానికి బాగా వ్యాయామమవుతుంది. చలాకీతనం వస్తుంది. కలగోల్పుతనం వస్తుంది. ప్రారంభ దశలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోవడానికి సాయంత్రం సంధ్యా సమయంలో ఆకాశం యొక్క అందాలను తిలకించాలి. ఆకాశాన్ని చూస్తూ అందులోని ఎర్రని రంగులో ఉన్న రకరకాల ఆకారాలలో ఉన్న మేఘాలను చూడటం ద్వారా మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఆకాశంలోని నక్షత్రాలను, గ్రహాలను చూడటం చేత మనసులో వివేచన జ్ఞానం మొదలై ఈ విశాల విశ్వంలో మన భూమి ఎంత, ఈ భూమిలో మన దేశమెంత, మన దేశంలో మన ఊరెంత అని అలా విచారణ చేయటం చేత ప్రారంభ దశలో ఉన్న అహంకారం పోతుంది. నేనింకా చాలా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలుగుతుంది. నిన్ను నువ్వు బాగు చేసుకోవాలంటే రాత్రి పడుకోబోయే ముందు ఒక్క 5 నిమిషాల పాటు ఆ రోజున చేసిన పనులను గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే సింహావలోకనం చేసుకోవాలి. తద్వారా తాము చేసిన తప్పులను గుర్తించటానికి వీలవుతుంది. నేనీరోజు మాటలతో ఎవరినైనా బాధించానా, టైం వేస్ట్ చేశానా, ఏమైనా పొరపాట్లు చేశానా అని. అప్పుడే మనం చేసిన పొరపాట్లు మనకి గుర్తుకొస్తాయి. మనసులో మీ ఇష్టదైవాన్ని, ఓ భగవంతుడా, ఈరోజు ఈ పొరపాట్లు చేశాను, రేపు ఈ పొరపాట్లను నేను చెయ్యకుండా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రార్థిస్తే చాలు. మర్నాడు ఆ పొరపాట్లు ఎవరో చెప్పినట్లుగా చెయ్యరు. అలా ప్రతిరోజూ తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా మంచివాళ్లుగా ఎదుగుతాము. విద్యార్థికి పూర్తి జ్ఞానం ఎలా వస్తుంది? విద్యార్థి గురువు నుంచి 1/4 భాగ జ్ఞానాన్ని, తన సొంత తెలివితేటల చేత 1/4 భాగాన్ని, తనతో పాటు చదువుకునే స్నేహితుల నుండి 1/4 భాగాన్ని మరియు భవిష్యత్తులో ఆ మిగిలిన 1/4 భాగ జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. విద్యార్థులు ఈ క్రింది విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. విజయరహస్యం ఏమిటంటే, జీవితానికి ఒక ఖచ్చితమైన లక్ష్యం, దాన్ని సాధించగలననే నమ్మకం, తప్పక సాధించే తీరాలన్న పట్టుదల, సాధించటానికి ఒక పకడ్బందీ ప్రణాళిక, సాధించే వరకు నిరంతర కృషి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. ఒక స్పష్టమైన లక్ష్యం, ఒక ఆశ, ఒక కళ, ఒక ఇష్టం, ఒక కోరిక, ఒక ఆశయం,
గొప్పవాళ్లుగా మారడానికి కావలసిన అర్హతలు, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు అన్నీ మీలోనే ఉన్నాయి. దృఢ సంకల్పం, రగిలే తపన, సడలని పట్టుదల, మీమీద మీకు అపారమైన నమ్మకం, ప్రేమ, అభిమానం, ఇష్టం మరియు గౌరవం ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని గొప్పవాళ్లు కాకుండా ఆపలేదు. మిమ్మల్ని అధోగతి పాలు చేసేవి తెచ్చిపెట్టుకున్న అసమర్థత, అజ్ఞానం, ఆధారపడే మనస్తత్వం, ఆత్మన్యూనత, నిర్లక్ష్యం, బద్ధకం, సోమరితనం, వాయిదాలు వేసే మనస్తత్వం, అతినిద్ర. మీలో ఇవి ఉంటే మీరు పేదవాళ్లుగానే మిగిలిపోతారు. అసమర్థులుగా, తెలివి తక్కువవాళ్లుగా, చేతకానివాళ్లుగా ముద్రపడిపోతారు. శ్రద్ధగా ఒక్కొక్క మెట్టే ఎక్కండి. ఇక్కడ ఎవరు తెలివి తక్కువవాళ్లు, మందమతులు, బుద్ధిహీనులు లేరు. తమ మెదడును సక్రమంగా ఉపయోగించుటం చేతకాక తాము చెయ్యవలసిన పనిని తప్ప అనవసరమైన మరియు తమకు హాని కలిగించే మరియు ఉపయోగం లేని పనులు చేసేవాళ్లు, సమయాన్ని నిర్లక్ష్యంగా గడిపేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. 90% కృషి, 10% ప్రేరణ ఉండాలి. కాయకష్టం చేసే శ్రమజీవులుగా కాక మేధావులుగా ఎదగడానికి ప్రయత్నించండి. మీలో కొన్ని బలహీనతలు, చెడు అలవాట్లు మీ అభివృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయి. మీరు పేదవాళ్లు అని, మీకు ఎవరి అండా లేదని, మీకు రాదు, చేతకాదు, ఇది కష్టం, మేము చేయలేము అనుకుంటూ మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ అట్టడుగు స్థాయిలోకి జారిపోతున్నారు. మీరు సర్వశక్తి సంపన్నులు, అత్యంత ప్రతిభావంతులు, గొప్ప ప్రజ్ఞాపాఠవాలు ఉన్నవాళ్లు. ఐన్స్టీన్ తన మేధస్సులో 15% మాత్రమే ఉపయోగించాడట. గొప్పవాళ్లు ఎవరూ గొప్ప పనులు చేసి గొప్పవాళ్లు కాలేదు. తాము చేస్తున్న పనినే గొప్పగా చేశారు. మీ పేదరికాలకు మూల కారణాలు నిర్లక్ష్యం, సోమరితనమని స్వామి వివేకానందుడే చెప్పాడు. ఒక్క క్షణం రోడ్డు మీద నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఏమవుతుంది? ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక్కడ మీకు ఎవరూ ఉచితంగా సహాయం చెయ్యరు. మీకు మీరే గొప్ప స్నేహితులు. మీకు మీరే సహాయం చేసుకోవాలి. తనకు తాను సహాయం చేసుకోని వానికి దేవుడు కూడా సహాయం చేయడు. నిర్లక్ష్యానికి తోబుట్టివులు సోమరితనం, బద్ధకం, మొద్దునిద్ర, ఏ పని చేయకుండా ఊరికే పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేయటం, చిన్నాచితకా పనులు చేసుకుంటూ నైపుణ్యం లేని కార్మికులుగా జీవితాలను భారంగా గడికేస్తారేమో ఆలోచించుకోండి. సోమరితనం మీ అభివృద్ధికి శత్రువుగా మారకూడదు. స్టీఫెన్ హాకింగ్ 40 సంవత్సరాల జీవితాన్ని చక్రాల కుర్చీలోనే గడిపాడు. చాలా కనుగొన్నాడు. పేదరికంలో పుట్టటం తప్పు కాదు. అయితే పేదరికంలో చనిపోవటం మాత్రం మీ చేతులారా చేసుకునే తప్పే. బిల్ గేట్స్. మీ నమ్మకాలు మీ ఆలోచనలుగా మారతాయి. మీ ఆలోచనలు మీ పనులుగా మారతాయి. మీ చర్యలు మీ అభిరుచులుగా మారతాయి. మీ అభిరుచులు మీ పాత్రగా మారతాయి. మీ పాత్ర మీ విధిగా మారుతుంది. పుస్తకాలు చదవటం ద్వారా పిల్లలు మేధోపరంగా పదునుగా ఉంటారు. ధ్యాన సాధన ద్వారా సంకల్పశక్తి అభివృద్ధి చెందుతుంది. వైఫల్యం అనగా నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం. పాస్ వర్తమాన చర్య హృదయపూర్వకంగా విజయం సాధించింది. ప్రతి ఒక్కరికి 3 ఒత్తిళ్లు ఉంటాయి. అవి 1 ఆర్థిక ఒత్తిడి, 2 కుటుంబ ఒత్తిడి, 3 పని ఒత్తిడి. ప్రతి ఒక్కరికి 6 లక్ష్యాలు ఉన్నాయి. 1 వ్యక్తిగత లక్ష్యం, 2 కుటుంబ లక్ష్యం, 3 వృత్తిపరమైన లక్ష్యం, 4 ఆర్థిక లక్ష్యం, 5 సామాజిక లక్ష్యం మరియు 6 ఆధ్యాత్మిక లక్ష్యం. మీ ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం మొత్తం బాగుంటుంది అని ఎల్లప్పుడూ భావించండి. స్పష్టంగా ఆలోచించండి. తగిన విధంగా ప్లాన్ చెయ్యండి. మీ ప్రణాళికలను పట్టుదలతో అమలు చేయండి. జ్ఞానాన్ని సరిగ్గా అమలు చేసినప్పుడే అది శక్తివంతమైనదిగా అవుతుంది. వర్తమానంపై దృష్టి పెట్టండి. గతాన్ని చూసి పశ్చాత్తాపపడకండి. భవిష్యత్తు గురించి భయపడకండి. అర్థం చేసుకోవడం అంటే మనసుతో ఒక విషయాన్ని విశ్లేషించడమే విచారణ. అలా విచారణ చేయడం చేత
మనసుకొక అవగాహన వస్తుంది. అలా అవగాహన రావడమే అర్థం కావడం. అదే విచారణ, అదే జ్ఞానం. సరిగా మనసుతో విశ్లేషించకపోతే అర్థం కావడం లేదు అని అర్థం. అంటే సరైన అవగాహన కలగట్లేదు అని భావం. మనసుతో విశ్లేషించిన తరువాత ఒక విషయం బాగా అర్థమవుతుంది. అర్థమైన తరువాత నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకునే మనసే బుద్ధి. ఎలా మాట్లాడాలి? మన మనసులోకి మంచి చెడు ఆలోచనలు మిశ్రమంగా వస్తుంటాయి. అప్పుడు మనము మన వివేకమును ఉపయోగించి యుక్తమైన, పనికి వచ్చేవి, సందర్భోచితమైన మరియు ఎవ్వరిని నొప్పించని మాటలనే వాడాలి. మనం మాట్లాడే మాటలు తెలివిగా, ధైర్యంతో కూడి ఉన్నవిగా, ప్రేమపూర్వకంగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. అప్పుడే అందరూ మనల్ని మెచ్చుకుంటారు మరియు గౌరవిస్తారు. స్నేహితులు ఎక్కువ మంది ఏర్పడతారు. చక్కని మాటకారి, వివేకవంతుడు అని మనకు మంచి పేరు వస్తుంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మన పెద్దలు చెప్పారు. తెలివి అనగా ఇది మనిషి మనస్సు యొక్క సామర్థ్యాల సముదాయం. ఇది జీవితంలోని వివిధ పరిస్థితులను అర్థం చేసుకోవడం, సమస్యలను పరిష్కరించడం, నూతన అనుభవాలు నుండి నేర్చుకోవడం వంటి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇది సంక్లిష్ట సమస్యలను విశ్లేషించి సృజనాత్మక పరిష్కారాలను కనుగొంటుంది. మారుతున్న పరిస్థితులకు వెంటనే సర్దుబాటు చేసుకునే సామర్థ్యం, నేర్చుకున్న దాని ప్రాక్టికల్ జీవితంలో ఎలా అమలు చేయాలో తెలిసి ఉండటం, త్వరగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం. ఇది ఈక్యూ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కూడా కలిగి ఉంటుంది. సమాచారాన్ని గుర్తించడం, ప్రశ్నించడం, అసాధారణమైన ఆలోచనలు మరియు ఊహ, ఆలోచనలను స్పష్టంగా తెలియజేయగల సామర్థ్యం, తన బలాలు మరియు బలహీనతలను గుర్తించడం. వివేకం అనగా మనిషిలో ఇది సత్యం అసత్యం, శుభం అశుభం, ధర్మం అధర్మం మధ్య తేడా గమనించగలిగే సామర్థ్యం. ఇది విశ్లేషణాత్మక స్వభావం గలది. సత్యాన్ని అన్వేషించి ధోరణి, ధర్మ అధర్మ విభజన శక్తి, నిత్యం అనిత్యం మధ్య తేడా గుర్తించడం. ఇది తార్కిక విచారణ, సరైనతను గుర్తించే సామర్థ్యం. ఇది ఒక అంతర్గత జ్ఞానశక్తి. ఇది ఏది శ్రేయస్సుకు దారితీస్తుందో, ఏది హానికరమో నిర్ణయించడంలో సహాయపడుతుంది. వివేకం ఆత్మసంబంధిత జ్ఞానశక్తి. మనసు, బుద్ధి, చిత్త, అహంకారంలో బుద్ధి భాగంలో కనిపిస్తుంది. సంయమనంలో సహాయపడే గుణం. అభిమానం, మోహం నుండి దూరంగా ఉంచే శక్తి. తప్పు చేసేదాన్ని త్రోసివేయడం, మంచిదాన్ని ఆచరించడం. ఆత్మాన్వేషణకై మార్గనిర్దేశం. సద్బుద్ధిని ప్రేరేపించడం, ఆలోచనలు మరియు కర్మలు ధర్మబద్ధంగా జరిగేలా చేయడం. జీవితం యొక్క శ్రేయోమార్గాన్ని తెలియజేయడం. ఇది ఇంద్రియాల ప్రకోపాల నుండి మనసును రక్షించడం. మనసు ఎటుపోకుండా నియంత్రణ చేయడం. ధార్మికంగా జీవించడానికి ఇది ముఖ్య ఆధారం. ఆత్మసాక్షాత్కారం సాధించాలంటే ఇది అత్యవసరం. ఒక వ్యక్తిని వివేకవంతుడిగా చేస్తుంది. సాంఘికంగా, నైతికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. సత్యాన్ని అన్వేషించడంలో అత్యంత ప్రభావవంతమైన సాధనం. తప్పులను గుర్తించడం, తప్పులను సరిదిద్దుకోవడం సులభం చేస్తుంది. సాంకేతిక, ప్రాక్టికల్ విషయాలకు సరైన తీర్పు ఇవ్వగలదు. జీవిత నిర్ణయాల్లో జాగ్రత్తగా నడిపిస్తుంది. వివేకం అనేది మనిషిని మానవత్వానికి చిహ్నంగా నిలబెట్టే అంతర్లీన శక్తి. ఇది స్వీయ పరిణతి, మోక్ష సాధనకి, సమాజహితానికి మూలాధారం. మానవ జీవితానికి ఇది అస్త్రంగా పనిచేస్తుంది. పంచభూతాల నుండి మనం ఇవి నేర్చుకోవాలి. భూమిలాగా మనం సహనంగా ఉండాలి. నీరులాగా అందర్నీ చల్లగా చూడాలి. జనాల తాపాలను అంటే బాధలను పోగొట్టాలి. జలము పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోతుంది. అట్లాగే మనం కూడా రకరకాల సందర్భాలకు అనుగుణంగా అడ్జస్ట్ అవ్వాలి. మన జ్ఞానం అగ్నిలాగా ప్రకాశించాలి. వాయువులాగా ఎక్కడ విషయాలను అక్కడే వదిలేయాలి. మనతో తీసుకెళ్లకూడదు. తీసుకువెళితే మనశ్శాంతి ఉండదు. ఆకాశంలాగా అందరితో కలిసి ఉండాలి, కాని అంటక విడిగా ఉండాలి. చీకటి అంటే 400 నుండి 700 నానోమీటర్ల వరకు ఫోటాన్స్ లేకపోవడమే చీకటి. అందుకే చీకటి అంటే భయపడవలసిన అవసరం లేదు. ఎలాన్ మస్క్ కూడా ఒకప్పుడు చీకటికి భయపడేవాడు. ఇలా తెలుసుకోవడం వల్ల అతనికి ఇప్పుడు చీకటి ఉంటే భయం లేదు. ఎడ్యుకేషన్ అంటే
సోషల్ స్కిల్స్. మంచి చెడులు గుర్తించు వివేకమివ్వని చదువు వ్యర్థము. ఎంత కష్టపడితే అంత ఫలితముంటుందని గుర్తించాలి. దోషాలను పట్టించుకోకుండా సుగుణాలను చూసుకుంటూ వెళ్లడమే పాజిటివ్ థింకింగ్. సమస్యలు మిమ్మల్ని శక్తిమంతులుగా తయారు చేస్తాయి. సన్మార్గంలో నడిచిన వారి సలహాలను వినాలి. తల్లిదండ్రులను, గురువులను గౌరవించనివాడు సమాజంలో చెడ్డవాడిగా ఎదుగుతాడు. సనాతన సాంప్రదాయాన్ని, కుటుంబంలోని పద్ధతులను పాటించేవాడు మంచివాడుగా ఎదుగుతాడు. సత్యనిష్ఠ అనగా సత్యము యొక్క గొప్పదనము. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర కొన్ని ఆవులు, దూడలు ఉండేవి. ప్రతిరోజూ రైతు వాటన్నింటినీ మేపటం కోసం అరణ్యానికి తీసుకువెళ్లి సాయంకాలం గ్రామానికి తోలుకొచ్చేవాడు. ఒక రోజున ఒక ఆవు అరణ్యంలో తప్పిపోయింది. కొంచెం సేపటి తరువాత ఆవుకి పులి ఎదురయ్యింది. పులి ఆవుని చంపటానికి దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆవు పులితో ఈ విధంగా అన్నది, "ఓ పులి, నాకు ఒక దూడ ఉన్నది. నాకోసం సాయంకాలం అవ్వగానే ఆకలితో ఎదురుచూస్తుంటుంది. నేను వెళ్ళకపోతే ఆకలితో అది చచ్చిపోతుంది. అట్లాగే నీవు కూడా చాలా ఆకలితో ఉన్నావు. నేను మీ ఇద్దరికీ న్యాయం చెయ్యాలి. అందుకే నేను ఇంటికి వెళ్ళి నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి మళ్ళీ వెంటనే తిరిగి ఇక్కడకు వస్తాను. నన్ను చంపి తినడం ద్వారా నీ ఆకలి కూడా తీరుతుంది. మీ ఇద్దరికీ న్యాయం చేసిన దానిని అవుతాను. కాబట్టి దయచేసి నన్ను ఒక్కసారి ఇంటికి వెళ్ళి రావటానికి అనుమతి ఇవ్వు" అని పులిని బ్రతిమాలింది. అందుకు పులి, "నువ్వు తిరిగి వస్తావని నేను ఎట్లా నమ్మేది?" అని అన్నది. అప్పుడు ఆవు ఎన్నో ప్రమాణాలను చేసింది. పులి నమ్మింది. ఇంటికి వెళ్ళి రావటానికి ఆవుకి అనుమతి ఇచ్చింది. ఆవు త్వరగా ఇంటికి వెళ్ళి తన దూడకు కడుపు నిండా పాలిచ్చి మరల వడివడిగా పులి ఉన్న ప్రదేశానికి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన ఆవుని చూసి పులి ఆవు యొక్క సత్యనిష్టకు ఆశ్చర్యపడింది. మరియు ఆవు నిజాయితీకి మెచ్చుకొని ఆవుని తిరిగి వెళ్ళి తన బిడ్డతో సుఖంగా ఉండమని చెప్పి దాన్ని చంపకుండా పంపివేసింది. ఆవు కూడా మహదానందంగా ఇంటికి వెళ్ళి తన దూడతో సుఖంగా జీవించింది. కాబట్టి మనకు కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సత్యానికి నిలబడాలి. అందుకే సత్యమేవ జయతే నానృతం అని వేదవాక్యం. అనగా సత్యమే జయిస్తుంది, అబద్ధం జయించదు. సత్యం అంటే శాస్త్రం చెప్పిన దానిని మాటల ద్వారా మరియు చేతల ద్వారా చెయ్యటమే సత్యము. గోవు గొప్పదనం. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. గోవుకి దానా వేస్తే సమస్త దేవతలకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. దివీప మహారాజు 40 రోజులపాటు గోవుని సేవించి చక్రవర్తి అయ్యే కొడుకుని పొందాడు. అతడే రఘు మహారాజు. దేవతల్లో ఒక వర్గమైన అష్టవసువుల్లో చివరివాడు ఆవుని చంపడం వల్ల భీష్మునిగా జన్మించి చాలా కాలం పాటు జీవించి నానా కష్టాలు పడ్డాడు. గౌతమ మహర్షి ఈనుతున్న ఆవుకి ప్రదక్షిణం చేసి భూప్రదక్షిణం చేసిన పుణ్యాన్ని పొంది అహల్యను భార్యగా సంపాదించాడు. గోదానం చేస్తే భూమిని అంతా దానం చేసిన పుణ్యం లభిస్తుంది. పితృదేవతల పేరుమీద గోదానం చేస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు భూమిని అంతా దానం చేసిన పుణ్యాన్ని పొంది స్వర్గాన్ని పొందుతారు. గోవు యొక్క తోక భాగానికి నమస్కరించాలి మరియు పూజించాలి. ప్రతిరోజూ గోవుకి కొంచెం దానా పెడుతూ ఉంటే నెల రోజుల్లోనే గొప్ప ధనవంతుడు అవుతారు. వ్యక్తిత్వ వికాసము. మన శరీరము మంచి ఆహారము తీసుకోవడం ద్వారా చక్కగా ఎదుగుతుంది. శరీర ఆకృతికి వ్యాయామము తప్పనిసరి. అలాగే వ్యక్తి యొక్క నడవడిక వలన అతనికి మంచి పేరు వస్తుంది. అది అతని వ్యక్తిత్వము. ప్రతిరోజూ వ్యక్తితో పాటు వ్యక్తిత్వము కూడా అభివృద్ధి చెందాలి. అప్పుడే అతను తాను బాగుపడుతూ తన గొప్ప గుణ సంపద చేత తన తోటివారికి సహాయపడతాడు, జీవితాన్ని సార్థకం చేసుకొంటాడు. అందరూ మొదటగా మనిషి యొక్క అందమును మరియు వస్త్రాలంకరణను, శరీర ఆకృతిని, నడకను, చూసే చూపులను, మాట్లాడే మాటలను, చేసే పనులను, తినే ఆహారమును వరుసగా పరిశీలిస్తారు.
వీటిలో మొట్టమొదటగా అందరూ గమనించేది శరీరమును, ఆ తర్వాతనే వస్త్రధారణను చూస్తారు. అందువలన ప్రతి ఒక్కరూ పౌష్టికాహారమును తీసుకుంటూ వ్యాయామమును అవసరమైనంతగా ప్రతిరోజూ చెయ్యాలి. అప్పుడే శరీరం యొక్క ఎదుగుదల బాగుంటుంది. వ్యాయామము దానికి తోడైనప్పుడు మంచి శరీర ఆకృతి లభిస్తుంది. అందరికీ ఆకర్షణగా నిలుస్తాడు. తరువాత జనులు మనిషి ఎలా మాట్లాడుతున్నాడని చూస్తారు. ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడినప్పుడు అతనినందరూ చులకనగా చూస్తారు. మనస్సులోకి వచ్చిన ఆలోచనలనన్నింటినీ పైకి చెప్పకూడదు. వివేకాన్ని ఉపయోగించి ఉచితమైన, ఎవ్వరినీ నొప్పించని, సందర్భోచితమైన మాటలనే మాట్లాడాలి. వ్యక్తిత్వము వలన కలిగే లాభాలు. మనం చేసే మంచి పనుల వలన మనకు మంచి పేరు వస్తుంది. బలవర్ధకరమైన పదార్థాలను తినడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా అభిమానంగా, ప్రేమగా, తెలివిగా, ధైర్యంగా, సందర్భోచితంగా ఎల్లప్పుడూ మాట్లాడాలి. మంచి పనులను చేయడం, దానాలు చేయడం, మంచి పుస్తకాలను చదవడం, తన చుట్టూ ఉన్నవారికి తనకు చేతనైనంతవరకు సహాయం చేస్తూ ఉండటం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, నిస్సహాయులకు చేయూతనివ్వడం, తాను ధర్మాన్ని అనుసరిస్తూ మిగతావారిని ధర్మబద్ధమైన జీవితం గడిపేట్టు చెయ్యడం, తల్లిదండ్రులయందు భక్తి కలిగి ఉండటం, కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండటం, స్నేహితుల పట్ల విశ్వాసంతో ఉండటం, దైవభక్తి, దేశభక్తి కలిగి ఉండటం, ఇలా ప్రతిరోజూ యథాశక్తి ప్రవర్తిస్తూ ఉండే వ్యక్తికి గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి మంచి మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అందరూ సహాయం చేయడానికి ముందుంటారు. మనం చేసే మంచి పనులను మన చుట్టూ ఉన్నవారు మొదటగా గుర్తిస్తారు. తరువాత ఒకరికొకరు చెప్పుకుంటారు. అలా దేశం నలుమూలలకు వ్యాపిస్తాయి. తద్వారా అతని ఖ్యాతి బాగా పెరుగుతుంది. ఆదాయం కూడా బాగా వస్తుంది. రికగ్నిషన్, రెప్యుటేషన్, రెమ్యునరేషన్ వరుసగా వస్తాయి. ఒక వ్యక్తి జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నాడో దానికి కావలసిన జ్ఞానాన్ని అందించడమే వ్యక్తిత్వ వికాసం యొక్క కీలకమైన అంశము. సూక్తులు, ఉపయోగాలు. సు అనగా మంచి, ఉక్తి అనగా మాట, మంచి మాట అని అర్థం. అలాగే సుభాషితం అనగా సు అంటే మంచి, భాషితం అంటే చెప్పబడినది, మంచిగా చెప్పబడినది అని అర్థము. పూర్వకాలంలో చాలామంది మహానుభావులు తమ జీవితం చివరలో తమ అనుభవాలను ఒకే ఒక వాక్యంలో చెప్పారు. అనుభవంతో చెప్పిన మాటలే సూక్తులు లేక సుభాషితాలు. ఆ సూక్తులను మనము మన జీవితంలో ఆచరిస్తే వారు పొందిన సుఖాలను పొందుతాము. పాటించకపోతే వారు పడిన కష్టాలు మనకు వస్తాయి. మన జీవన ప్రయాణంలో ఎదురొచ్చే కష్టాలను, ప్రమాదాలను, సమస్యలను వారు చెప్పిన అనుభవాల సాయంతో ఎదుర్కోవచ్చు. వారు చేసిన మంచి పనులను మనం చేసి కీర్తి ప్రతిష్టలను, ధనాన్ని, సుఖవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని పొందవచ్చు. కనీసం 100 సూక్తులను పాటిస్తే విద్యార్థులు ఆదర్శ పౌరులవుతారు. అవే సుమతి శతకం, వేమన శతకం మొదలైనవి. అందుకే చిన్నప్పుడు మనకు ఈ శతకాల పద్యాలు నేర్పించేవారు. సమాజంలో మనుషుల స్వభావాలు ఎలా ఉంటాయి? మానవ ప్రయత్నానికి దైవ సహాయం తోడైతేనే మానవుడు విజయుడవుతాడు. గుణాలు జన్మతః వస్తాయి, కాని సంస్కారం నేర్చుకుంటే వస్తుంది. సత్ప్రవర్తన వల్ల సంస్కారం వస్తుంది. మన తోటివారు మాట్లాడుతున్న మాటలు, పనులు, ఆలోచనలు, అలవాట్లు మనక్కూడా అలవాటవుతాయి. అందుకే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారని సామెత. సాప్తపదీనం మైత్రం అని అంటారు. అనగా తెలియని వారు 7 మాటలు మాట్లాడినా లేక 7 అడుగులు కలసి నడిచినా వారు స్నేహితులవుతారు. మనం మంచివారితో ఉంటే మంచివారిగా మారతాము, చెడ్డవారితో ఉంటే చెడ్డవారిగా మారతాము. తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగుతున్నా కూడా కళ్ళు త్రాగుతున్నారని జనాలు అపోహపడతారు. మనం ఎంత మంచివారిమైనా ఆడవాళ్లతో ఎక్కువగా మాట్లాడుతుంటే మనల్ని అనుమానిస్తారు. ఆకాశం నుంచి పడిన వాన చినుకు స్వాతి నక్షత్రం నాడు ముత్యపు చిప్పలో పడితే మంచి ముత్యం అవుతుంది. అలాగే మనం మంచివాళ్లతో ఉంటే మంచివాళ్లగా మారుతాము. అదే వాన చినుకు తామర మీద పడితే ముత్యంలాగా మెరుస్తుంది. అలాగే మనం మంచివాళ్లతో ఉంటే మనలో ఇంకా చెడ్డ గుణాలు ఆ సమయంలో ఉన్నప్పటికీ కూడా మంచివాళ్ల సావాసం వల్ల లోకానికి మంచివాళ్లలాగా మనము కనబడతాము. అదే నీటి చుక్క బాగా వేడిగా ఉన్న పెనం మీద పడితే వెంటనే నామరూపాలు లేకుండా పోతుంది. అలాగే మనం చెడ్డవాళ్లతో కలిసి ఉంటే వాళ్ల దుష్ట ప్రవర్తన చేత మనకు అవమానాలు జరగడమే కాకుండా అనేక కష్టాలు, బాధలు కలుగుతాయి.
మన శక్తి సామర్థ్యాలు దుర్వినియోగం అవుతాయి. ఒక్కోసారి మన ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి దుష్టే దూరవర్జితః అన్నట్లు దుష్టులకు చాలా దూరంగా ఉండాలి. చెడ్డవాళ్లతో స్నేహం వద్దు, విరోధం వద్దు. నిప్పు వేడిగా ఉన్నప్పుడు కాలుతుంది, చల్లబడి బొగ్గుగా ఉన్నప్పుడు కూడా నల్లని మసి మన చేతులకు అంటుకుంటుంది. చెడ్డవాళ్లు వేరుపురుగు, చీడపురుగు లాంటివాళ్లు. వేరుపురుగు చెట్టు వేళ్లు తినడం ద్వారా, చీడపురుగు ఆకులను తినటం ద్వారా చెట్టును నాశనం చేస్తాయి. పాముకి ఎన్ని పాలు పోసినా విషమే పెరుగుతుంది, మరియు అది హానే చేస్తుంది. వేప చెట్టుకి ఎన్ని పాలు పోసినా దాని చేదు తగ్గదు. అలాగే తేలు తనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా కూడా కనిపించిన దాన్నల్లా కుట్టుకుంటూ వెళ్తుంది. అది దాని సహజ స్వభావమో. అలాగే చెడ్డవాళ్లు వాళ్ల స్వభావరీత్యా వాళ్లకు ఉపయోగం ఉన్నా లేకపోయినా కూడా ఎదుటివారి అభివృద్ధిని ఓర్వలేకగాని, తప్పుడు సలహాలు వినిగాని, మన మంచితనం వారికి నచ్చకపోవడం వల్లగాని, ఇతరుల మెప్పు కోసంగాని, ఇలా ఏదో ఒక కారణం చేత ఎల్లప్పుడూ మంచివాళ్లకి తమ శక్తి కొలది హాని చెయ్యాలని చూస్తారు. మంచి మాటలకు లొంగరు, అనగా చెడు చెయ్యకుండా ఉండలేరు. కాబట్టి మనల్ని మనమే వాళ్ల నుండి కాపాడుకోవాలి. అన్ని చోట్ల వివేకంతోనే గొప్పవాడు ప్రవర్తించాలి. వివేకేన ఇవ సర్వత్రా వర్తితవ్యం మనీషిణా అని అన్నారు. వివేకం లేకపోతే ఆపదలు వస్తాయి. ఇక్కడ 3 చేపల కథ ఒక మంచి ఉదాహరణ. ఒక చెరువులో దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే 3 చేపలున్నాయి. ఎండాకాలం వచ్చింది. దీర్ఘదర్శి తక్కిన 2 చేపల్ని పిలిచి, చెరువు ఎండిపోయేలా ఉంది, నీరు ఆవిరవ్వకుండానే ప్రవాహ మార్గాన మరో చోటికి వెళ్లడం మంచిది అని చెప్పింది. అందుకు తక్కిన 2 చేపలు నవ్వి, ఎప్పుడో వచ్చే ఆపదకిప్పుడే కామారెందుకు, ఎండలు ముదిరాక చూద్దాంలే అన్నాయి. దీర్ఘదర్శి వారితో వాదించకుండా తన దారిన తాను మరో జలాశయం చేరిపోయింది. ఎండలు ముదిరి నీరు ఎండింది. జాలర్లు వచ్చి వలలు వేశారు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు వలత్రాడు నోట కరిచిపట్టి చనిపోయినట్టు నటించింది. జాలరి ఆ వల తీసి చేపల బురద కడగడందుకు మంచినీళ్లల్లో ముంచి వలను కడుగుతుండగా ప్రాప్తకాలజ్ఞుడు వలను వదిలి దాక్కుని ప్రాణం రక్షించుకున్నాడు. దీర్ఘసూత్రుడు మాత్రం గిలగిల కొట్టుకుంటూ జాలర్లకు చిక్కుపోయాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీర్ఘదర్శిల దీర్ఘచూపుతో ఆపదలు గుర్తించి జాగ్రత్త పడాలి. ఆచరించి సలహా ఇవ్వాలి. ఒకసారి రామకృష్ణ పరమహంస గారి వద్దకు ఒక తల్లి తన బిడ్డను తీసుకురొచ్చి ఆయనతో ఇలా చెప్పింది. వీడు రోజూ చక్కెర ఎక్కువగా తింటున్నాడు, తినవద్దని చెప్పండి స్వామీ అని వేడుకొన్నది. మరునాడు అతనిని తీసుకురమ్మని పంపారు. ఆమె ఆ మరునాడు అతనిని తీసుకువస్తే మళ్ళీ అలానే అన్నారు. అలా 10 రోజులు గడిచాయి. 11వ రోజున ఆ బాబుకి చక్కెర తినవత్తని ఉపదేశించారు. అప్పుడా తల్లి, ఇన్ని రోజులు మమ్మల్ని ఎందుకు తిప్పించుకున్నారు అని అడుగగా, స్వామీ, అమ్మా, నేను కూడా చక్కెర రోజు బాగా గుప్పెళ్ళు తింటాను. ఇన్ని రోజులు నేను బాగా సాధన చేసి నన్ను నేను చక్కెర తినకుండా కంట్రోల్ చేసుకున్నాను. ఇతరులు మన మాట వినాలంటే మనము ముందు ఆచరించాలి అని చెప్పారు. నీతి: ఆచరించకుండా చెప్పేవాడు వక్త, ఆచరించి చెప్పేవాడు ప్రవక్త. కొన్ని మంచి మాటలు. విద్య ప్రధాన ఉద్దేశం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటం. మనోవికాసము జరగాలంటే జ్ఞాన సముపార్జన చేయాలి. జ్ఞానము వల్లనే మనసు వికసించును. సర్వధర్మములకు సారము తన దుఃఖానికి ఏది కారణమనిపిస్తుందో దానిని ఇతరులకు చేయరాదు. దరిద్రుడు ఎవరంటే తృప్తి ఎవరికి లేదో, ఎవని ఆశకు అంతము లేదో అతడే దరిద్రుడు. సుగుణాలను దోషములుగా చూడటమే అసూయ. శతశ్లోకేన పండితః అనగా 100 నీతి శ్లోకాలను చదివి వాటిని జీవితంలో ఆచరించినవాడే పండితుడు. సమయోచితమైన పలుకు, స్వభావ ఉచితమైన పని, తన శక్తికి తగిన కోపమును తెలిసి ప్రవర్తించువాడే పండితుడు. సుఖము కోరువాడు విద్యను వదులుకోవాల్సిందే. సోమరికి విద్య రాదు. స్వయంగా ప్రజ్ఞలేనివానికి శాస్త్రము వల్ల ప్రయోజనమేమీ ఉండదు. కళ్ళులేనివానికి అద్దము వలన లాభము ఏమిటి? జ్ఞానులు చెప్పినది జాగ్రత్తగా వినినప్పుడే మనము కూడా జ్ఞానులమవుతాము. సహనము వలన
సమస్త కార్యములను సాధించవచ్చును. పూర్ణపురుషుడు అనగా జీవితంలో కష్టాలను సహించినవాడే పూర్ణపురుషుడు అని అంటారు. ఆలస్యమైనా సహించాలి, శ్రమ కలిగినా భరించాలి. అప్పుడు చెడిపోయిన పనులు కూడా నెరవేరుతాయి. ఎవరితో విరోధము పెట్టుకోరాదు. శరీర బలము కలవాని కంటే నైతిక బలము కలవాడే బలవంతుడు. ధైర్యవంతుడే బలవంతుడు. భక్తి కలవాడే బలవంతుడు. మంచి చెడులు గుర్తించని వివేకము ఇవ్వని చదువు వ్యర్థము. రేపు చేయాల్సిన పనిని ఈరోజే చేయాలి. ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి. శ్రద్ధ కలిగిన వానికి జ్ఞానము వస్తుంది. నీ క్షేమం కోరి చెప్పేవారందరూ నీకు ఆత్మీయులే. మంచిని చిన్నపిల్లవాడు చెప్పినా తీసుకోవాలి. చెడుని ఎంత పెద్దవారు చెప్పినా చేయకూడదు. నువ్వు స్వీకరిస్తే ప్రకృతి నీకు పాఠాలు నేర్పుతుంది. దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. నీతి కథలు, సుభాషితాలు, రామాయణ భారత కథలు నిన్ను సన్మార్గం వైపు నడిపిస్తాయి మరియు సృజనాత్మకత వస్తుంది. మనసు నిర్మలంగా ఉంటేనే ఏకాగ్రత కుదురుతుంది. పంచతంత్రాన్ని ప్రతిరోజూ 10 నిమిషాల పాటు పిల్లలు చదవాలి. గొప్ప వ్యక్తిత్వం వస్తుంది. మంచి నిర్ణయాలతో, మంచి ప్రవర్తనలతో, మంచి ఉద్దేశాలతో మనం జీవనం గడపగలిగితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. భగవద్గీతను మన నిత్య జీవితంలో ఆచరించాలి. అప్పుడే ఆనందం వస్తుంది. అది జీవితాంతం ఉంటుంది. నేనొక్కడినే నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక యజ్ఞం చెయ్యాలని సంకల్పించాడు. దానికి చాలా పాలు కావాలి. అందుకోసం ఎలా అన్ని పాలు సేకరించాలి అని రాజు మంత్రిని సలహా అడిగాడు. అప్పుడు మంత్రి, మహారాజా, ప్రజలందరూ తప్పనిసరిగా పాలు తీసుకువచ్చి ఇవ్వాలని దండోరా వేయించండి అని సలహా ఇచ్చాడు. అలాగే దండోరా ఆ రాజధానిలో వేశారు. ప్రజలందరూ పాలు తీసుకువచ్చి రాజభవనం ముందు ఉన్న పెద్ద గంగాళాలలో పోయాలి. కొంతమంది నిజాయితీగా పాలు పోశారు. కాని చాలామంది నేనొక్కడినే పాలకు బదులుగా నీళ్లు పోస్తే ఏమీ కాదులే అని అనుకుని చాలామంది పాలకు బదులుగా నీళ్లు ఆ పాత్రల్లో పోశారు. పాలసేకరణ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రాజు మంత్రితో కలిసి ఆ ప్రదేశానికి వచ్చాడు. మూతలు తీసి చూడగా కొద్దిగా మాత్రమే పాలు, మిగతావంతా నీళ్లు కలపడం చేత అంతా నీళ్లు అయిపోయాయి. మహారాజు ఆశ్చర్యపడి, మంత్రిగారు, ఏమిటిలా జరిగింది అని అడగగా అప్పుడు మంత్రి అన్నాడు, మహారాజా, అందరూ పాలు పూస్తుండగా నేనొక్కడినే నీళ్లు పోస్తే ఏమవుతుందిలే అని చాలామంది అనుకోవడం వలన అన్ని నీళ్లు వచ్చాయని మంత్రి రాజుకి వివరించాడు. రాజుకి ఏమి మాట్లాడాలో ఏమనుకోవాలో అర్థం కాలేదు. దీనివల్ల తెలుసుకున్న నీతి ఏమిటంటే, ఇతరులతో పోల్చుకోకుండా ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన పనిని సక్రమంగా చెయ్యాలి అని ఈ కథలోని సారాంశం. ఆత్మహత్య ఆలోచించండి. నేటి సమాజంలో ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువైంది. దానివల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని ఎలా నివారించాలంటే, ఆత్మహత్య అనేది మహాపాపం అన్నారు మన పెద్దలు. ఎందుకంటే భగవంతుడు మనకు 100 ఏళ్లు జీవించమని ఆయువిచ్చాడు. మన వల్ల కుటుంబ సభ్యులకు జీవనాధారం దొరుకుతుంది. కొంతమందికి మనం సహాయం చెయ్యాలని భగవన్ సంకల్పం. భగవత్ సంకల్పాన్ని కాదని నీవు అనుభవించాల్సిన కష్టాలు అనుభవించకుండా అకస్మాత్తుగా నీ శరీరాన్ని బలవంతంగా వదిలేస్తే అప్పుడు మరణం తర్వాత మరుజన్మలో మనం ఎక్కువ కష్టాలు ఎదుర్కోవాలి. కారణం, ఈ జన్మలోని కష్టాలు అనుభవించకపోవడం, మనం లేకపోవడం వల్ల ఎంతమంది ఎన్ని రోజుల పాటు బాధపడతారో వారందరూ పొందిన బాధను మరియు మనం ఇంతకుముందు జన్మలో చేసిన మరికొన్ని పాపాలను మొత్తం కలిపి ఎక్కువ కష్టాలు, బాధలు రాబోయే జన్మలో కలుగుతాయి. ఎన్నో కష్టాలు పడేవాడుగా జన్మిస్తాం. మరణ సమయంలో కలిగే బాధను కూడా మనవాళ్లు చెప్పారు. 1,00,000 తేళ్లు ఒకేసారి కూడితే ఎంత బాధ కలుగుతుందో మన మరణ సమయంలో కూడా అంతే బాధ కలుగుతుంది. కొన్ని వేల జన్మలలో మనకు ఆ బాధ అనుభవమైందే. అందుకే ప్రతి ఒక్కరూ మరణమంటే భయపడతారు. కొంతమంది 10వ తరగతి తప్పాననో, డిగ్రీలో పరీక్ష సరిగ్గా రాయలేదనో, ఉద్యోగం రాలేదనో, వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదనో, ఇటువంటి చిన్న కారణాలకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పరీక్షే జీవితం కాదు. ఏమి చదువుని వారు సైతం బాగా జీవిస్తారు. మనకు వచ్చిన కోపాన్ని ఆపుకోవడం కోసం 1 నుండి 100 వరకు సంఖ్యలను లెక్కపెట్టాలి. ఆ ఆవేశ సమయంలో మనకున్న వివేకం అనే మహావృక్షం కూతుటి వేలుతో పెకలించబడుతుంది. అంటే మన పాండిత్యం, తెలివి, వివేకం
ఇవేమీ పనిచేయవు. కోపం వచ్చినప్పుడు మెదడు ఎక్కువ ఆలోచించాలి కనుక బ్రెయిన్ హార్ట్కి సందేశం పంపుతుంది, ఎక్కువ ఆక్సిజన్ సప్లై చేయాలి. హార్ట్ మామూలు కన్నా ఎక్కువగా పనిచేయడం మొదలుపెడుతుంది. శ్వాస ప్రక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలో మిగతా అవయవాలకు రక్తం పంపించడం కొంత తగ్గించి బ్రెయిన్కు ఎక్కువ రక్తమును పంపిణీ చేస్తుంది. ఇంకా ఆక్సిజన్ కావాలి, ఇంకా ఆక్సిజన్ కావాలి అని హార్ట్కు బ్రెయిన్ నుంచి సందేశం వస్తుంది. మళ్ళా ఎక్కువ వేగంతో పంపింగ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో కొద్దిసేపటి తర్వాత ఒక స్థాయి దాటితే హార్ట్ వాల్వ్ ఏదైనా కొలాప్స్ అయి మరణం సంభవించడమో, పక్షవాతం రావడమో, పిచ్చివాడు కావడమో, ఆవేశం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడమో లేక హత్య చేయడమో జరుగుతుంది. అందుకే మన పూర్వీకులు తన కోపమే తన శత్రువు అని అన్నారు. కష్టే ఫలి అంటే కష్టపడి పనిచేస్తేనే ఫలితం లభిస్తుంది. అన్యాయంగా సంపాదించినది అవసరానికి ఉపయోగపడదు. కష్టపడి పనిచేసినందుకు ప్రతిఫలం వెంటనే రాకపోవచ్చు, కాని తరువాత అది అవసరమైనప్పుడు ఫలితం ఖచ్చితంగా నీ చేతికి వస్తుంది. ధైర్యవంతులకు అదృష్టం అనుగ్రహిస్తుంది. సాహసాత్ భజతే లక్ష్మీః అంటే ధైర్యం గలవారు అదృష్టంతో దీవించబడతారు. కష్టపడి పనిచేసే తత్వం ధైర్యవంతులను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. రోజూ కష్టపడి పనిచేసే దినసరి కార్మికులు ఉన్నారు. కష్టపడి పనిచేయడాన్ని నమ్మే రైతులు ఉన్నారు. కష్టపడి పనిచేయడం వల్లే ఉద్యోగులు తమ ఉద్యోగాలలో పైపైకి ఎదుగుతారు. కష్టపడి చదివితేనే విద్యార్థులు మంచి మార్కులు పొందగలుగుతారు. గురువు కష్టపడి పాఠాలను చెబితేనే విద్యార్థులకు జ్ఞానం వస్తుంది. భర్త కష్టపడి సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది. గృహిణి ఇంటి పని చేస్తేనే ఇల్లు చక్కబెట్టుకోగలదు. పనిమనిషి కూడా కష్టపడి పనిచేస్తేనే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఒక వ్యాపారవేత్త పగలూ రాత్రి కష్టపడి పనిచేస్తేనే డబ్బు సంపాదిస్తాడు. పూజారి మంత్రాలను కష్టపడి చదివితేనే శుభకార్యాలు జరుగుతాయి. అందుకే ప్రతి వ్యక్తి కష్టాల మీదనే జీవిస్తాడు. కష్టాలతో జీవిత బండిము నెట్టుకొస్తాడు. డబ్బు, జ్ఞానం, గౌరవం, స్థిరాస్తులు సంపాదించడం అన్నీ కష్టాల వల్లనే సాధ్యమవుతాయి. భగవద్గీతలో కృష్ణుడు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ అని అంటాడు. ఎవరూ ఒక్క క్షణం కూడా పనిచేయకుండా ఖాళీగా ఉండరని కృష్ణుడు చెప్పాడు. ఋషులు యోగులు కూడా తాము రోజూ చేసే తపస్సులో 6వ వంతును ఆ దేశరాజుకు ఇస్తారు. అదేవిధంగా తేనెటీగలు దాచుకున్న తేనెను మనం దొంగిలిస్తాము. చీమల పెట్టిన పుట్టలను పాములు దోచుకుంటాయి. నేటికి చాలామంది గొప్ప వ్యక్తులు తమ కృషి కారణంగా గొప్ప శిఖరాలకు ఎదిగారు. గతంలో మరియు ఈ యుగంలో కూడా గొప్ప పేరు సంపాదించారు. ఉదాహరణకు మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ, ఐపీఎస్ వ్యాస్, ఐపీఎస్ ఉమేష్ చంద్ర, అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్, మహాత్మా గాంధీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి మరియు అనేక మంది ఇతరులు ఇటీవలి కాలంలో విజయం సాధించారు. వారు తమ అవిశ్రాంత కృషితో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. వినాయకుడు మహాభారతాన్ని మధ్యలో ఎక్కడ ఆగకుండా వ్రాశాడు. ఆంజనేయుడు విద్య కోసం ప్రతిరోజూ చాలా కష్టపడ్డాడు. లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోకుండా సీతారాములకు పగలూ రాత్రి సేవ చేశాడు. ధ్రువుడు 7 జన్మలపాటు తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. పార్వతీదేవి 5000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. మునిపటి ద్వాపరయుగంలో అంబ, అర్జునుడు, సైంధవుడు మరియు కృష్ణుడు తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఒక్కొక్క సంవత్సరం తపస్సు చేసి వరాలను పొందారు. ఏకలవ్యుడు కూడా చాలా కష్టపడి పనిచేశాడు. అందుకే కష్టపడి పనిచేసేవాడు సంతోషంగా ఉంటాడు. లక్ష్యం లేక విశ్రాంతి కోసం తిరిగేవాడు పెద్దయ్యాక ఇబ్బందులను ఎదుర్కొంటాడు. కాబట్టి 100% ఫలితాలను ఇచ్చే కష్టాన్ని నమ్ముకుందాం. మంచి ఫలితాలను పొందుదాం. జీవితంలో మనం రాణిస్తాం. మన తల్లిదండ్రులకు కీర్తిని తెద్దాం. డబ్బు,
ఉన్నత స్థానం బాగా సంపాదించి సమాజానికి మనకు సాధ్యమైనంత సేవ చేద్దాం. జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకుందాం. మనశ్శాంతిగా ఉండటానికి ఈ 2 పనులను చేయాలి. మొదటిది, ఈ పనిని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మైనా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే మనం పాపపు పనులను చేయడానికి జంకుతాము. కర్మ సాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము. రెండోది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యమని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే, అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి. మనస్సే తీర్థం. మనసు నిష్కల్మసంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, ప్రేమతో నిండి ఉండాలి, ఎల్లప్పుడూ సద్భావనలతో ఉండాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనసు పవిత్రమైన నదితో సమానం. గంగానది లాంటి నదులలో స్నానం చెయ్యకపోయినా అతడు ఎంతో పుణ్యాన్ని తప్పక పొందుతాడు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. మనసే మన బంధానికి మన మోక్షానికి కారణం. కాబట్టి మనసును ఎల్లప్పుడూ అదుపులో పెట్టుకోవాలి మరియు ఎల్లప్పుడూ మనసు స్వచ్ఛంగా ఉండేట్టు చూసుకోవాలి. మనసు వెళ్లిన చోటకల్లా మనిషి వెళ్లకూడదు. ఒక అరణ్యంలో ఒక బాటసారి నడుస్తూ ఉన్నాడు. బాగా అలసిపోయి ఒక చెట్టు మొదట్లో కూర్చున్నాడు. అతనికి బాగా ఆకలి వేసింది. అతను కూర్చున్నటువంటి చెట్టు సామాన్యమైనది కాదు. అది దేవలోకంలో ఉండే కల్పవృక్షము, కోరిన కోరికలు తీర్చేటువంటి దేవతావృక్షము. ఆ విషయం ఆ బాటసారికి తెలియదు. అతడు ఆకలితో ఉండటం చేత ఏ దేవుడన్నా తనకు పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెడితే ఎంత బాగుంటుందో కదా అని మనసులో అనుకున్నాడు. వెంటనే అతని ముందు బంగారు పాత్రలలో రకరకాల భోజన పదార్థాలు ప్రత్యక్షమయ్యాయి. ఏ దేవుడో లేక దేవతో కరుణించారని ఆ పదార్థాలను అతను ఆనందంగా తిన్నాడు. కడుపు నిండటంతోనే అతనికి నిద్ర వస్తున్నది. అప్పుడతను రాజులు పడుకునేటువంటి హంసతూలికా తల్పం ఇక్కడ ఉంటే బాగుంటుంది, దానిమీద పడుకుని నిద్రిస్తాను అని మనసులో అనుకున్నాడు. వెంటనే అతని ముందు ఎంతో అందమైన హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. అతడు ఆనందంతో పొంగిపోయి వెంటనే దానిమీద పడుకున్నాడు. చాలా దూరం నడవడం వలన అతని కాళ్లు నొప్పిపుట్టడం ఆరంభమైంది. అప్పుడతనికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. దేవలోకంలోని రంభ వచ్చి తన కాళ్లు నొక్కితే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, నా కాళ్ల నొప్పులు తగ్గుతాయి అని మనసులో ఇలా అనుకున్నాడో లేదో వెంటనే రంభ ప్రత్యక్షమై అతడు పాదాలను నొక్కటం ప్రారంభించింది. అప్పుడతను భయపడిపోయి, నేను అనుకున్నవి వెంటనే జరిగిపోతున్నాయి, కాబట్టి ఇప్పుడు ఒకవేళ పులి వచ్చి నన్ను చంపి తింటే నా గతి ఏమవుతుందో కదా అని భయంతో అనుకున్నాడు. మరుక్షణం అక్కడ పులి ప్రత్యక్షమై అతన్ని చంపి తినేసింది. కాబట్టి మనసు ఎల్లప్పుడూ ఇది మంచిదా లేక చెడ్డదా అని ఆలోచించకుండా తన తాత్కాలిక ప్రయోజనం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా ప్రయత్నించటం దాని స్వభావము. కాబట్టి మనస్సు వెళ్లిన చోటకల్లా మనిషి వెళ్లకూడదు. వివేకాన్ని ఉపయోగించాలి అన్ని పనుల్లో. ఇదే ఈ కథలోని నీతి. శరీరమే క్షేత్రం అనగా పుణ్యక్షేత్రాలలో దేవుళ్ళు లేక దేవతలు కొలువై ఉంటారు. వారిని దర్శిస్తే పుణ్యం వస్తుంది. అక్కడ ఉన్న పుష్కరిణి, సరస్సు, బావి, నదుల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయి. అలాగే మన శరీరంలో షట్చక్రాలు మరియు ముఖంలో సరస్వతి, చేతిలో ఇంద్రుడు, ఇలా అన్ని అవయవాలను దేవుళ్ళు ఆశ్రయించి ఉంటారు. చేతులతో దానాలు మరియు పూజలు, నోటితో మంచి మాటలు మరియు స్తోత్రాలు పలుకుతాము. ఇలా మన శరీరము నిండా దేవతలు మరియు దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి మనిషి తనలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నవాడే. అందుకే శరీరమే పుణ్యక్షేత్రమని అంటారు. అంతరాత్మయే గురువు. అంతః అనగా లోపల, ఆత్మ అనగా పరమాత్మ స్వరూపమైన ఆత్మ. అది మన హృదయంలో దేదీప్యమానంగా వెలుగుచున్నది. ఇది పరమాత్మ స్వరూపము. మనం మంచి పనులను చేసినప్పుడు సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. చెడ్డ పనులను చెయ్యబోతుంటే తప్పని సలహా ఇస్తుంది మరియు వారిస్తుంది. కానీ మనం అంతరాత్మ చెప్పే సూచనలను పాటించకుండా చెడ్డ పనులను చేస్తాము. తద్వారా కష్టాల పాలవుతాము. ఎల్లప్పుడూ తాత్కాలిక సుఖాలను కోరుకునే మనసు మాటను వినడం వలన అనేక కష్టనష్టాలు వస్తాయి. కాబట్టి మనం అంతరాత్మ ప్రబోధంగానే ఎల్లప్పుడూ పనిచెయ్యాలి. అంతరాత్మమే గురువు. జీవితమే గ్రంథం. ప్రతి మనిషి తన జీవితంలో ప్రతిరోజు చాలా పనులను చేస్తుంటాడు. చుట్టుప్రక్కల వాళ్లు చేస్తున్న పనులను కూడా చూస్తుంటాడు. మరియు దూర ప్రదేశాలలో ఉన్న ప్రజలు చేసే రకరకాల పనులను గురించి వింటూ ఉంటాడు. అలాగే గతకాలంలో చాలామంది చేసిన మంచి చెడు పనులను గురించి కూడా పుస్తకాల ద్వారానో
ఎవరో చెప్పడం వలనో వింటూ ఉంటాడు. వీటన్నిటి ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు. తన జీవితంలో కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక పుస్తకం చదివితే మనకు ఎన్ని నూతన విషయాలు ఎలా తెలుస్తాయో, అలాగే తన సొంత మరియు వివిధ వ్యక్తుల చరిత్రలు తెలుసుకోవడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఆ అనుభవాలు మంచిగా ప్రవర్తించడానికి కారణమవుతాయి. అందువలన జీవితమే ఒక గ్రంథం. వివేకవంతుడు. వివేకం అనగా ఏది మంచో ఏది చెడో చెప్పేటువంటి మనసు యొక్క ఒక స్థితి. ఏ పనిని చేస్తున్నాం వివేకంతో చేయాలి. మనోవివేకం కలగాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం వల్లనే మనస్సు వికసిస్తుంది. వివేకంతో సందేహాలు తొలగించుకోవాలి. మంచి చెడులు గుర్తించు వివేకము ఇవ్వని చదువు వ్యర్థము. అనాలోచితంగా ఏ పనిని తొందరపడి చేయవద్దు. తల్లి శరీరమును ఇస్తుంది. గురువు విజ్ఞానమును, వివేకమును ఇస్తాడు. చెవిటివాని ముందు శంఖము ఊదినట్లు వివేకం లేనివానికి ఎంత చెప్పినా తలకెక్కదు. వివేకము లేనివానితో స్నేహము చెయ్యవద్దు. ఏ సమయంలో ఏమి మాట్లాడితే సరిపోతుందో అని ఆలోచించి దానికి తగినట్లుగా ఇతరులను బాధించక, తానునూ బాధపడక, సమయస్ఫూర్తితో మాట్లాడి వ్యవహారమును పరిష్కరించుకొనువాడే వివేకవంతుడు. ప్రజ్ఞ. ప్రజ్ఞ అనేది సృజనాత్మకత లేదా నైపుణ్యంతో కూడిన ప్రతిభ. ఇది ఒక కళ. ఏదైనా రంగంలో ప్రత్యేకమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది. అద్భుతమైన ఆలోచనలను కలిగి ఉంటుంది. కళ లేదా హస్తకళలలో నైపుణ్యం అనగా కవిత్వం, చిత్రలేఖనం మొదలైన క్రొత్త ఆవిష్కరణలు చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తికి ప్రజ్ఞ ఉంటే అద్భుతమైన కళాఖండాలను సృష్టించవచ్చు. కర్మఫలం. మనం ఒక పనిని చేసినప్పుడు దానికి ప్రతికర్మ లేదా ప్రతిచర్య ఏర్పడుతుంది. మనిషికి నీడలాగా అన్నట్లు. మనం ఏ మోతాదులో, ఎంత బలంగా, ఎంత వేగంగా ఒక పనిని చేస్తామో అలాగే అంతే వేగంగా, అదే విధంగా తిరిగి ఆ ప్రతిఫలం మనల్ని చేరుతుంది. ఎప్పుడు తిరిగి అది మనల్ని చేరుతుందో చెప్పలేము. కర్మఫల ప్రదాత భగవంతుడు. ఎప్పుడు ఆ కర్మఫలాన్ని జీవునికి తిరిగి ఇవ్వాలో అతనికి మాత్రమే తెలుసు. కర్మలు జడములు, కాని కర్మఫలాలు మాత్రం అనుభవించే వరకు నిత్యములు. ఒక్కోసారి మంచిగాని చెడుగాని చేశామంటే ఎన్ని జన్మల వరకైనా ఆ కర్మఫలం వెంటాడుతుంది, అనుభవించేట్టు చేస్తుంది. అప్పుడే అది అంతరిస్తుంది. ప్రతి ఒక్కరికీ ఎన్నో వేల జన్మల పాపపుణ్య కర్మఫలాలు కొండల్లాగా పేరుకొని ఉంటాయి. అవి అనుభవించడానికే జన్మ పరంపర సాగుతుంది. మనిషికి పాపపుణ్యాలే నిజమైన ఆస్తులు. చేసిన కర్మము చెడని పదార్థము. శ్రీకృష్ణదేవరాయలని కాపాడటానికి మహామంత్రి తిమ్మరసు జింక కన్నులను పీకించాడు. తర్వాత కాలంలో తిమ్మరసు మీద తన పిల్లవాణ్ణి అపహరించాడని అభియోగం వచ్చి తిమ్మరసు యొక్క కళ్లను రాయలు పీకాడు. రాముడు వాలిని చెట్టుచాట నుండి బాణంతో కొట్టి చంపాడు. తర్వాత జన్మలో వాలి ఒక బోయవానిగా జన్మించాడు. రాముడు కృష్ణుడిగా జన్మించాడు. ఆ బోయవాని చేతిలోనే బాణఘాతానికి గురై శ్రీకృష్ణుడు మరణించాడు. ఒక బోయవాడు అరణ్యంలోనే చెట్టుమీద ఉన్న 100 పక్షిగుడ్లను నేలకేసి కొట్టి నాశనం చేశాడు. 50 జన్మల తర్వాత ఆ బోయవాడు ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. తన 100 మంది పుత్రులను కోల్పోయాడు. అప్పటి దుష్కర్మ 50 సంవత్సరాల తర్వాత ఫలించింది. శ్రీనాథుడు ఒక ఊరిలో నీటిని రప్పించడానికి గాను శివునిని ఎగతాళిగా ప్రార్థించాడు. ఆ శివనిందా ఫలం వలన అతడు తన చివరి దశలో కాళ్లకు చేతులకు సంకెళ్లతో రోడ్డు మీద నడిచాడు. చెరసాల పాలయ్యాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానించారు. అత్యంత దయనీయమైన స్థితిలో మరణించారు. భీష్ముడో ద్రోణాదులు ఆ అధర్మాన్ని వారించలేదు. చివరకు ఎంతో బాధతో చనిపోయారు. అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధం చివరి రాత్రి దుర్యోధనుని విన్నపం మేరకు పాండవ శిబిరానికి వచ్చి ఎంతోమందిని నిద్రపోతున్నప్పుడు చంపాడు. చిన్నపిల్లలైన ఉపపాండవులను, ఉత్తర గర్భాస్థ శిశువుని కూడా చంపాడు. ఆ ఘోర పాపాల ఫలితంగా అశ్వత్థామ చిరంజీవి అయినా కూడా పిచ్చివానిగా ఈ కలియుగాంతం వరకు హిమాలయాల్లో తిరుగుతున్నాడు. కృష్ణుని శాపం వలన పాపఫలితాలు కాదు, పుణ్యఫలాలు కూడా పొందుతాము. భక్తితో ఒక్క ఉసిరికాయను దానం చేస్తే ఎన్నో బంగారు ఉసిరికాయలు లభించాయి ఒక భక్తురాలికి. భక్తితో పిలవగానే కృష్ణుడు వచ్చి ద్రౌపదిని కాపాడాడు.
గజేంద్రుడు భక్తితో పిలవగానే విష్ణుమూర్తి వచ్చి కాపాడాడు. కేవలం అకుంఠిత భక్తి వల్లే శివాజీ కాళికాదేవి నుండి ఖడ్గాని పొందాడు. తెనాలి రామకృష్ణుడు, కాళిదాసు, పోతన మొదలైనవారు ఎందరో మహాకవులయ్యారు. కాబట్టి సత్కర్మలు చేసి సుఖాలు పొందాలి. దుష్కర్మలు చెయ్యకుండా కష్టాలను తప్పించుకోవాలి. నవ్వుతూ చెడ్డ పనులను చేస్తే భవిష్యత్తులో ఏడుస్తూ వాటి ఫలాలను అనుభవించాలి. మనకు పుణ్యపాపాలు ఎలా వస్తాయి? మనస, వాచ, కర్మణ మనం పుణ్యపాపాలను సంపాదిస్తాము. మనస అనగా మనస్సులో మంచి చెడు ఆలోచన ద్వారా, వాచ అనగా మనం మాట్లాడి మంచి చెడు మాటల ద్వారా, కర్మణ మన శరీరము చేత మంచి మరియు చెడ్డ పనులు చేయడం ద్వారా మనకు పుణ్యపాపాలు సంక్రమిస్తాయి. ఒక మంచి పనిగాని ఒక చెడ్డ పనిగాని జరిగినప్పుడు ఆ పనిలోని పుణ్యపాపాలను నలుగురు సమానంగా పంచుకుంటారు. వారు 1 చేసేవాడు, 2 చేయించేవాడు, 3 ప్రేరేపించేవాడు, 4 అంగీకరించేవాడు. మన పుణ్యాలే మనల్ని కాపాడుతాయి. మనల్ని ఎల్లవేళలా కాపాడేది మనం ఇంతకుముందు చేసిన పుణ్యములే. అవి 1 అరణ్యంలో మనం తిరిగేటప్పుడు ఏ జంతువుల వల్ల గాని విషకీటకాల వల్ల గాని ఎలాంటి బాధలు పడకుండా, 2 యుద్ధంలో ఎలాంటి ప్రమాదం సంభవించకుండా, 3 శత్రువుల నుండి ఎలాంటి ఆపదలు రాకుండా, 4 నీటిలో ప్రయాణించేటప్పుడు, 5 అగ్నిప్రమాదంలో మనం చిక్కుకోకుండా, 6 మహాసముద్రంలో ప్రయాణించే సమయంలో ఏ ప్రమాదం రాకుండా, 7 ఎత్తైన పర్వతం మీద ఎలాంటి ఇబ్బంది కలగకుండా, 8 నిద్రపోయే సమయంలో, 9 పిచ్చివాళ్లు కూడా ఎలాంటి ఆపదల్లో చిక్కుకోకుండా, 10 మన కష్టకాలంలో ఎలాంటి బాధలు రాకుండా. ఇలా ఈ 10 సందర్భాలలోనే కాకుండా సమస్త సందర్భాలలో కాపాడేవి మనమింతకుముందు చేసిన పుణ్యరాశులే. కాబట్టి పుణ్యకర్మలను ఎల్లప్పుడూ మనం అవశ్యం చేస్తూ ఉండాలి. భగవద్గీత వలన విద్యార్థులు ఏమి నేర్చుకోవచ్చు? గీతలో 700 శ్లోకాలున్నాయి. కృష్ణుడు 574, అర్జునుడు 84, సంజయుడు 41, ధృతరాష్ట్రుడు 1 శ్లోకమును చెప్పారు. మొత్తం గీతను కేవలం 3 నిమిషాల 36 సెకండ్లలో చెప్పబడింది. భక్తియోగంపై ఉన్న శ్లోకాలను మాత్రమే పారాయణలో ఉపయోగిస్తారు. మిగిలిన శ్లోకాల సారాన్ని జీవితంలో ఆచరించాలి. ఈ శ్లోకాల ద్వారా కృష్ణుడు మనకు ఏమి చెయ్యాలో సూచించాడు. గీత చదవడం ఒత్తిడిని తొలగిస్తుంది. ఇది మంచితనాన్ని పెంపొందిస్తుంది, కోపాన్ని తొలగిస్తుంది, సందేహాలను నివృత్తి చేస్తుంది మరియు ఆత్మను బలపరుస్తుంది. ఇది ఎంత వినాలో, ఏమి తినాలో, పెద్దలు మరియు గురువుల పట్ల గౌరవాన్ని మరియు కృతజ్ఞతను కలిగించడాన్ని బోధిస్తుంది. ఇది మంచి మరియు చెడుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. గీతను ఎవరు చదవాలి? విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువత ఎలా జీవించాలో నేర్చుకోవడానికి, పెద్దలు ప్రశాంతంగా ఎలా చనిపోవాలో అర్థం చేసుకోవడానికి, అజ్ఞానులు జ్ఞానాన్ని పొందడానికి, నేర్చుకున్నవారు వినయం కోసం, ధనవంతులు కరుణను పెంపొందించుకోవడానికి, కలలు కనేవారు వారి లక్ష్యాలను సాధించడానికి, బలహీనులు బలం కోసం, బలవంతులు దిశానిర్దేశం కోసం, వినయపూర్వకులైనవారు శ్రేష్ఠత కోసం, అలసిపోయినవారు విశ్రాంతి కోసం, విరామం లేనివారు శాంతి కోసం, సందేహస్పదులు సమాధానాల కోసం, పాపులు విముక్తి కోసం, ముముక్షువులు మోక్షం కోసం, మానవులందరూ మార్గదర్శనం కోసం. అందుకే కృష్ణం వందే జగద్గురుమని చెప్పబడింది. అనగా జగత్తుకు గురువైన కృష్ణునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. విష్ణువులో 1/14వ వంతు కృష్ణుడిగా భూమికి దిగివచ్చాడు. త్రేతాయుగంలో విష్ణువులో 1/7వ వంతు అంశ రాముడిగా అవతరించింది. అందుకే రాముడు చేసినట్లు చెయ్యి, కృష్ణుడు చెప్పినది అనుసరించు అని ఆర్యోక్తి. కృష్ణుడు 128 సంవత్సరాలు జీవించాడు. చెడ్డవాళ్లు ఎలాంటివారు? దుష్టులకు దూరంగా ఉండాలి. దుర్జనులను దగ్గరకు రానియకూడదు. వేరుపురుగులాంటివారు, చెట్టు మొత్తము నాశనము చెయ్యను. దుర్జనులు చీడపురుగులాంటివాళ్లు. చీడపురుగు ఆకులను తినటం ద్వారా చెట్టును నాశనం చేస్తుంది. ఎలుకతోలు ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపురాదు. చెడ్డవాడు మారడు. వేపు చెట్టుకు పాలు పోసినా ఉపయోగం లేదు. నీచ స్వభావం మారదు. కనకపు సింహాసనమున సునకమును కూర్చోబెట్టినట్లు. దుర్జనుడితో స్నేహము చేసినచో దానికి తగినట్లే ఆపదలు కలుగుతాయి. మంచంలో నల్లులు ఉంటే దాని నేలకేసి కొడతాము. నల్లులకు మాత్రమే బాధ కలుగుటలేదు, మంచానికి కూడా బాధ కలుగుతున్నది. అప్రయోజకుడైన కొడుకు తాను చెడుటయేగాక తండ్రి పేరును కూడా పాడు చేస్తాడు. చెరుకుగడ చివరలో వెన్ను పుట్టి
దానిలోని తీపినంతా పాడు చేసినట్టు. దుర్జనుడు పాము తేళ్లు కన్నా భయంకరుడు. నీళ్లు పాలలో కలిసినప్పుడు ఆ పాలను పాడు చేస్తాయి. అలాగే దుర్మార్గుణ్ణి చేరదీస్తే మంచివాడు కూడా చెడిపోతాడు. నీచులకు ఉపకారం చేస్తే దానివలన అపకారమే కలుగుతుంది. పాముకు పాలు పోస్తే దాని విషము వృద్ధి పొందుతుంది. ధర్మము కొరకు, సుఖము కొరకు సత్పురుషులతో సావాసం చెయ్యాలి. బంగారంలో ప్రతి అణుము విలువైనదే. అలాగే ప్రాణి ఏదైనా విలువైనదే. సుఖిస్తున్నావు అని అంటే పూర్వజన్మ పుణ్యఫలాన్ని అనుభవిస్తున్నావు అని అర్థం. దుఃఖపడుతున్నావు అంటే పూర్వజన్మ పాపఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం. నిష్కల్మసమైన ప్రవర్తనను కలిగి ఉన్నవాడు ఏ తీర్థదర్శనమూ చేయకుండానే పుణ్యగతులను తప్పక పొందుతాడు. చతుర్విధ ఉపాయాలు సామదాన భేదదండోపాయాలు. ఏదైనా పనిని ఈ 4 ఉపాయాల ద్వారా సాధించవచ్చు. సామ అనగా మంచిగా మాట్లాడుట ద్వారా పనిని సాధించటం. దానం అనగా డబ్బు ఇచ్చి పనిని సాధించటం. భేదం అనగా ఇద్దరి మధ్య భేదాన్ని సృష్టించి కార్యాన్ని సాధించుకోవటం. చివరిది దండోపాయం. ఈ 3 ఉపాయాల ద్వారా సాధించలేని పనిని శిక్షించి సాధించుకోవటం. పురుషార్థ చతుష్టయం. ప్రతి మానవుడు తప్పక ఆచరించవలసిన పనులివి. ధర్మార్థకామమోక్షాలను పురుషార్థాలు అని అంటారు. అనగా ప్రతి మనిషి ధర్మబద్ధంగా పనులు చేయాలి, ధర్మబద్ధంగా డబ్బును సంపాదించాలి, ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవాలి, చివరికి ధర్మబద్ధంగా మోక్షాన్ని సాధించాలి. ఎవరైతే ధర్మార్థకామాల ద్వారా సరిగా ఉంటారో వారికి మోక్షం సహజంగానే సిద్ధిస్తుంది. ఎంత చదివితే అంత ప్రయోజనం. పుస్తకాలు, వ్యాసాలు చదివే అలవాటుతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. విశాల ప్రపంచంలోని భిన్న భావాలు అవగతమవుతాయి. మరింత జ్ఞానతృష్ణ అంకురిస్తుంది. జ్ఞానం, సమాచారం గ్రహించడంలో అవధులు లేని ఆనందం అనుభవంలోకి వస్తుంది. బాడీ లాంగ్వేజ్ మెరుగుపరచడానికి 7 సలహాలు. చేతులు జేబుల్లో పెట్టుకోవడం మానేయండి. ఇది ఆత్మవిశ్వాసం లేనట్టుగా కనిపిస్తుంది. వంకరగా లేదా నీరసంగా నిలవకండి. అలా కనిపిస్తే మనలో ఆసక్తి లేకపోయినట్టు అనిపిస్తుంది. మారుమూలంగా ప్రవర్తించకండి. ఇది మనపై నమ్మకాన్ని తగ్గిస్తుంది. నెమ్మదిగా, స్పష్టంగా మాట్లాడండి. ఇంకా లాంటి పదాలు వాడకండి. తలకిందుగా చూడకండి. నేరుగా చూస్తూ మాట్లాడితే మీరు ధైర్యంగా కనిపిస్తారు. చెయ్యి కలుపుతున్నప్పుడు బలంగా, ధైర్యంగా కలపండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని చూపుతుంది. నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. అందర్నీ ఆనందంగా ఉంచడానికి చూడ్డం అంటే కప్పలను తక్కెడలో తూచడమే. ఒకదాన్ని కూర్చోబెడితే రెండోది గెంతేస్తుంది. కొడుకు గుణం పెళ్లైన తర్వాత, కూతురు గుణం వయసులోనూ, భర్త గుణం భార్య అనారోగ్యంలోనూ, భార్య గుణం భర్త పేదరికంలోనూ, స్నేహితుని గుణం కష్టం నందు, అన్నాదమ్ముల గుణం జగడం నందు, పిల్లల గుణం వృద్ధాప్యంలోనూ తెలుస్తాయి. దేవుడు కనిపించడు అని అందరూ అంటుంటారు. కష్టాలు చుట్టుముట్టిన నలువైపులా ఎవరు దేవుడు కనిపిస్తాడు. మనిషికి అందనివన్నీ అందంగానూ, అందినవన్నీ అలుసుగానూ కనిపిస్తాయి. ఎవరి నుండి ఏమేమి నేర్చుకోవాలి? తల్లిదండ్రులను పార్వతీపరమేశ్వర్ల వల్లే చూసుకోవాలి. వినాయకుడు ఎంత నేర్చుకున్నా ఒదిగి ఉండాలి. హనుమంతుడు ధర్మమే ముఖ్యము. శ్రీరాముడు పతిని ఎల్లవేళలా అనుసరించాలి. సీతాదేవి అన్నావదినలను సొంత తల్లిదండ్రుల వలె సేవించాలి. లక్ష్మణుడు తెలిసింది గుప్పెడు, తెలియనిది కొండంత. ఇంద్రుడు భరద్వాజ మహర్షికి చెప్పాడు. తొందరపాటుతో ఆలోచించకుండా ఏ పని చెయ్యరాదు. భారవి ఎన్ని కష్టాలు పడుతున్నా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. శ్రీకృష్ణుడు వ్యాసుడు సమస్త పుస్తకాల సారాంశము ఒక వాక్యంలో చెప్పాడు. ఇతరులకు మేలు చేస్తే పుణ్యము, హాని చేస్తే పాపము వస్తుంది. మంచి పనిని పొడిగించవద్దు, ఆ రోజే చెయ్యాలి. రావణాసురుడు
పంచరుణాలు: మాతృరుణము, పితృరుణము, దేవరుణము, ఋషిరుణము, గురురుణము. మాతృరుణము మరియు పితృరుణము ఈ 2 రుణాలను తీర్చుకోవాలంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేయాలి. మరణానంతరం శ్రాద్ధాది కర్మలను యథావిధిగా చేయాలి. లేకపోతే తరువాత జన్మలో తల్లిదండ్రుల ప్రేమ దక్కదు. దేవరుణం తీరాలంటే మానవుడు తన శక్తి కొలది తోటివారికి సహాయం చేయాలి. అప్పుడే దేవరుణం తీరుతుంది. అలా చేయకపోతే మరలా మానవ జన్మ రాదు. వివాహం చేసుకుని మగ సంతానాన్ని పొందాలి. అప్పుడే ఋషిరుణం నుండి విముక్తుడు అవుతాడు. యథాశక్తి గురువుకి గురుదక్షిణ ఇచ్చి గురురుణం నుండి విముక్తుడు కావాలి. లేకపోతే తరువాత జన్మలో చదువురాదు. ధర్మము కొరకు, సుఖము కొరకు సత్పురుషులతో సావాసం చేయాలి. బంగారంలో ప్రతి అణువు విలువైనదే. అలాగే ప్రాణి ఏదైనా విలువైనదే. సుఖిస్తున్నావు అని అంటే పూర్వజన్మ పుణ్యఫలాన్ని అనుభవిస్తున్నావు అని అర్థం. దుఃఖపడుతున్నావు అంటే పూర్వజన్మ పాపఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం. నిష్కల్మసమైన ప్రవర్తనను కలిగి ఉన్నవాడు ఏ తీర్థదర్శనము చేయకుండానే పుణ్యగతులను తప్పక పొందుతాడు. చతుర్విధ ఉపాయాలు, సామదాన భేద దండోపాయాలు, ఏదైనా పనిని ఈ 4 ఉపాయాల ద్వారా సాధించవచ్చు. సామ అనగా మంచిగా మాట్లాడటం ద్వారా పనిని సాధించటం. దానం అనగా డబ్బు ఇచ్చి పనిని సాధించటం. భేదం అనగా ఇద్దరి మధ్య విభేదాన్ని సృష్టించి కార్యాన్ని సాధించుకోవడం. చివరిది దండోపాయం. ఈ 3 ఉపాయాల ద్వారా సాధించలేని పనిని శిక్షించి సాధించుకోవడం. పురుషార్థ చతుష్టయం. ప్రతి మానవుడు తప్పక ఆచరించవలసిన పనులు ఇవి. ధర్మార్థ కామ మోక్షాలను పురుషార్థాలు అని అంటారు. అనగా ప్రతి మనిషి ధర్మబద్ధంగా పనులు చేయాలి, ధర్మబద్ధంగా డబ్బును సంపాదించాలి, ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవాలి, చివరికి ధర్మబద్ధంగా మోక్షాన్ని సాధించాలి. ఎవరైతే ధర్మార్థ కామాల ద్వారా సరిగా ఉంటారో వారికి మోక్షం సహజంగానే సిద్ధిస్తుంది. పాడగా పాడగా రాగం వస్తుంది. తినగా తినగా వేప చిగుళ్ళు కూడా తీయగా ఉంటాయి. అలాగే ఏం మొదట ఏ పనైనా చేతకాకపోయినా చెయ్యగా చెయ్యగా చెయ్య తిరిగి నైపుణ్యం వస్తుంది. వెదురు చెట్టు 5 సంవత్సరముల వరకు నీళ్లు పోసినా మొలకెత్తదు. ఆ తర్వాత మొలకెత్తి 6 నెలల్లోనే 100 అడుగులు పెరుగుతుంది. అన్ని సంవత్సరములు ఆ చెట్టు వేళ్లు లోతుకు పెరుగుతున్నాయి. అప్పుడే అది అంత ఎత్తున నిలబడుతుంది. పూర్వం అత్తలు గయ్యాళిగా ఎందుకుండేవారు? పూర్వకాలంలో అమ్మాయికి 8 సంవత్సరాలు రాగానే కన్య అయింది అనే భావనతో పెళ్లి చేసేవాళ్లు. ఆ పెళ్లికొడుకులు కూడా ముసిలివాళ్లు 70 సంవత్సరాలుగా ఉండేవారు. అమ్మాయి పెద్ద మనిషి అవ్వగానే కాపురానికి పంపించేవాళ్లు. దాదాపు 13 సంవత్సరాలు భార్యకు, మొగుడికి 70 లేక 75 సంవత్సరాలుండేవి. ముసలి మొగుడు కాబట్టి 3-4 సంవత్సరాలలో చనిపోయేవాడు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆమె పెంచేది. మగపిల్లలకు పెళ్లిళ్ళు అయ్యేవి. తాను పొందని దాంపత్య సుఖాన్ని తన కొడుకు ద్వారా పరాయి స్త్రీ పొందుతున్నది అనే ఈర్ష్యతో ఉండేది అత్త. అందుకే కోడల్ని తిడుతూ కొడుతూ రాచిరాంపాన పెట్టేది. కోడలు భర్తకి కంప్లైంట్ చేస్తే అతను కూడా అర్థం చేసుకోకుండా ఆమెనే తిట్టేవాడు. ఇంకొక కారణం ఏమిటంటే తన అత్తగారు తనని తిట్టేది. ఇప్పుడు తన వంతు వచ్చింది కాబట్టి తన కోడల్ని తిట్టడం తన బాధ్యతగా అనుకునేది అత్త. ఈ 2 కారణాల వల్ల పూర్వము గయ్యాళి అత్తలు ఉండేవారు. స్వభావాన్ని మార్చలేము, కానీ ప్రవర్తనను మార్చవచ్చు. స్వభావో దురితిక్రమః. స్వభావము మార్చలేనిది. పుట్టుకతో వచ్చే బుద్ధులు పుడకలతోనే పోతాయి అని తెలుగు సామెత. అంటే జన్మతో వచ్చినటువంటి స్వభావం చనిపోతేగాని పోదు. మనిషికి మంచి లక్షణాలు, చెడ్డ లక్షణాలు మనస్సుతో పాటే జన్మతహా వస్తాయి. మనస్సులో పాతుకుని ఉన్న పూర్వజన్మ నుంచి వచ్చిన ఆ లక్షణాలు రకరకాల ఆయా సందర్భానుసారం మంచి లేక చెడు ఆలోచనలు కలిగిస్తాయి. ఆలోచనల అనుసారం మంచి పనులు, చెడ్డ పనులు మనిషి చేస్తాడు. అందుకే బుద్ధిః కర్మనుసారిణి అని శాస్త్రం. అనగా మన బుద్ధి అనగా నిర్ణయాలు తీసుకునే మనసునే బుద్ధి అంటారు. ఆ బుద్ధియే మనం పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మ మరియు దుష్కర్మలను అనుసరించే ప్రస్తుత ఆలోచనలు వచ్చి మంచి లేక చెడ్డ నిర్ణయాలు తీసుకునేట్టు చేస్తాయి.
ప్రవర్తన మాత్రం నేర్చుకుంటే వచ్చేది. పిల్లలు తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి, పెద్దవాళ్ల నుంచి, స్నేహితుల నుంచి, సమాజం నుంచి, రకరకాల మాధ్యమాల నుంచి సత్ప్రవర్తన లేక దుష్ట ప్రవర్తన నేర్చుకుంటారు. కాబట్టి ప్రవర్తనను మంచి మాటలు చెప్పో, నయానో ఘయానో మార్చవచ్చు. స్వభావాన్ని మాత్రం మార్చలేము. ఏ యుగానికి ఏ ధర్మాలు, ఏ పనులను చెయ్యాలి? కృతయుగమున తపస్సు, త్రేతాయుగమున జ్ఞానము, ద్వాపరయుగమున యజ్ఞము, కలియుగమున జ్ఞానమును ఉత్కృష్టమైనవి. అలాగే ఆయా యుగాలలోని మానవులు ఆచరించవలసిన ధర్మాలను మన ఋషులు నిర్దేశించారు. వాటిని స్మృతులు అని అంటారు. అంటే మన ఐపీసీ సెక్షన్లులాగా అన్నమాట. అవి కృతయుగమునకు మనుస్మృతి, త్రేతాయుగానికి గౌతమ స్మృతి, ద్వాపరయుగానికి యాజ్ఞవల్క్య స్మృతి, కలియుగానికి పారాశర స్మృతిని మానవులందరూ పాటించాలి. రామనామాన్ని 3 సార్లు చెబితే ఎంత పుణ్యం? విష్ణు సహస్రనామ స్తోత్రంలో పార్వతీదేవి ఈశ్వరుని అడుగుతుంది, స్వామీ, విష్ణు సహస్రనామం చాలా పెద్దదిగా ఉంది. పండితులేమో రోజు చదవగలరు, కాని సామాన్యులకు వీలు కాదు. అందువల్ల దానిని చిన్నది చేసి చెప్పండి అని అడిగింది. అప్పుడు ఈశ్వరుడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఈ శ్లోకమును ఒక్కసారి చదివితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక్కసారి చదివినంత ఫలితం వస్తుందని చెప్పాడు. ఎలా అంటే, తెలుగు వర్ణమాలలో యా రా లా వా సాలో రా 2వ అక్షరము, పాఫాబాభామాలో మా 5వ అక్షరము, రా 2, మా 5. ఇప్పుడు రామ 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 అని 3 సార్లు అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5 = 1000 అవుతుంది. మోక్షం ఎలా వస్తుంది? మన నిజమైన ఆస్తులు సంచిత, ఆగామి, ప్రార్థకర్మలు. 1 సంచితం అనగా మనం ఇన్ని జన్మల్లో కూడబెట్టిన పాపపుణ్య రాశి. ఇది ఎలా నశిస్తుందంటే, మనకు బ్రహ్మజ్ఞానం వస్తే ఆ జ్ఞానాగ్ని చేత సంచిత కర్మలు కాలిబోడదైపోతాయి. 2 ప్రారబ్ధమంటే సంచితంలోంచి కొంత కర్మ తీసి ఈ జన్మలో మనం అనుభవించాలని మన నుదుటన బ్రహ్మ వ్రాస్తాడు. ఈ ప్రారబ్ధ కర్మాను మనం అనుభవిస్తేనే నశిస్తుంది. 3 ఆగామి కర్మ. ఇప్పుడు చేసే మంచి చెడు కర్మల ఫలితాలను వచ్చే జన్మలో మనం అనుభవిస్తాము. ఇవి ఎలా పోతాయంటే, ప్రస్తుతం మనం చేసే కర్మల మీద కోరికల్లేకుండా భగవంతునికి ఆ ఫలాలు చెందుగాక అని అనుకుంటే అవి మనకు అంటము. పాపపుణ్యాలన్నీ శూన్యమైనప్పుడే మనిషికి మోక్షం వస్తుంది. శరీరం ఒక రథం లాంటిది. రథంలో కూర్చున్న వ్యక్తి ఆత్మ. రథసారథి అంటే బుద్ధి. పగ్గాలు అంటే మన మనసే, అనగా మన ఆలోచనలు. గుర్రాలు మన 5 ఇంద్రియాలు. రథసారథి గుర్రాలను సరిగ్గా నడపాలి. అదేవిధంగా మనం సరైన మార్గంలో ప్రయాణించాలంటే మన తెలివి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. చర్మం, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అనే ఇంద్రియాలను నియంత్రించాలి. మరియు వాటిని ఇష్టానుసారం వెళ్లనివ్వకూడదు. పిల్లల్లాగే మంచి చెడుల గురించి ఆలోచించకుండా ఇంద్రియాలు తమ కోసం ప్రతిదాన్ని కోరుకుంటాయి. మనస్సులో కూడా ఇంద్రియాల కోరికల ప్రకారం ఆలోచనలు వస్తాయి. కాని రథసారథి అయిన బుద్ధికి నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉంటుంది. మరియు అది మంచిదైనా చెడ్డదైనా కనిపెట్టే వివేచన శక్తి ఉంటుంది. కాబట్టి అటువంటి బుద్ధి మనస్సు యొక్క పగ్గాలను లాగి గుర్రాలు వంటి ఇంద్రియాలను సరైన మార్గంలో నడిపించాలి. అప్పుడే రథంలోని ఆత్మ మోక్ష లక్ష్యాన్ని చేరుకుంటుంది. గుర్రాలను అవి ఇష్టపడిన విధంగా వదిలివేయలేము. ఆ రథం రోడ్డు మీద నుంచి పడి బోల్తా పడుతుంది. ఇంద్రియాలు చెప్పేది బుద్ధి వినకూడదు. ఇంద్రియాలు బుద్ధి చెప్పినట్లుగా పనిచేయాలి. ఇది మానవ ప్రయత్నం వల్ల జరగదు. అందుకే మనం ప్రతిరోజూ దేవుని మనకు సద్బుద్ధిని ప్రసాదించమని ప్రార్థించాలి. ఆయనే మన మనస్సును, బుద్ధిని సరైన మార్గంలో పెట్టగలడు. ఏ యుగానికి ఏ ధర్మాలు, ఏ పనులను చెయ్యాలి? కృతయుగమున తపస్సు, త్రేతాయుగమున జ్ఞానము, ద్వాపరయుగమున యజ్ఞము, కలియుగమున జ్ఞానమును ఉత్కృష్టమైనవి. అలాగే ఆయా యుగాలలోని మానవులు ఆచరించవలసిన ధర్మాలను మన ఋషులు నిర్దేశించారు. వాటిని స్మృతులు అని అంటారు. అంటే మన ఐపీసీ సెక్షన్లులాగా అన్నమాట. అవి కృతయుగానికి మనుస్మృతి, త్రేతాయుగానికి గౌతమ స్మృతి, ద్వాపరయుగానికి యాజ్ఞవల్క్య స్మృతి, కలియుగానికి
పారాశర స్మృతిని మానవులందరూ పాటించాలి. భగవద్గీత వలన విద్యార్థులు ఏమి నేర్చుకోవచ్చు? గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. కృష్ణుడు 574, అర్జునుడు 84, సంజయుడు 41, ధృతరాష్ట్రుడు 1 శ్లోకమును చెప్పారు. మొత్తం గీతను కేవలం 3 నిమిషాల 26 సెకండ్లలో చెప్పబడింది. భక్తియోగంపై ఉన్న శ్లోకాలను మాత్రమే పారాయణలో ఉపయోగిస్తారు. మిగిలిన శ్లోకాల సారాన్ని జీవితంలో ఆచరించాలి. ఈ శ్లోకాల ద్వారా కృష్ణుడు మనకు ఏమి చెయ్యాలో సూచించాడు. గీత చదవడం ఒత్తిడిని తొలగిస్తుంది. ఇది మంచితనాన్ని పెంపొందిస్తుంది, కోపాన్ని తొలగిస్తుంది, సందేహాలను నివృత్తి చేస్తుంది మరియు ఆత్మను బలపరుస్తుంది. ఇది ఎంత వినాలో, ఏమి తినాలో, పెద్దలు మరియు గురువుల పట్ల గౌరవాన్ని మరియు కృతజ్ఞతను కలిగించడాన్ని బోధిస్తుంది. ఇది మంచి మరియు చెడుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. గీతను ఎవరు చదవాలి? విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువత ఎలా జీవించాలో నేర్చుకోవడానికి, పెద్దలు ప్రశాంతంగా ఎలా చనిపోవాలో అర్థం చేసుకోవడానికి, అజ్ఞానులు జ్ఞానాన్ని పొందడానికి, నేర్చుకున్నవారు వినయం కోసం, ధనవంతులు కరుణను పెంపొందించుకోవడానికి, కలలు కనేవారు తమ లక్ష్యాలను సాధించడానికి, బలహీనులు బలాన్ని పొందడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, వినయపూర్వకమైన వారు శ్రేష్ఠత కోసం, అలసిపోయిన వారు విశ్రాంతి కోసం, విరామం లేనివారు శాంతి కోసం, సందేహాస్పదులు సమాధానాల కోసం, పాపులు విముక్తి కోసం, ముముక్షువులు మోక్షం కోసం, మానవులందరూ మార్గదర్శకత్వం కోసం. అందుకే కృష్ణం వందే జగద్గురుం అని చెప్పబడింది. అనగా జగత్తుకు గురువైన కృష్ణునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. విష్ణువులో 14వ భాగం కృష్ణుడిగా భూమికి దిగివచ్చాడు. త్రేతాయుగంలో విష్ణువులో 1/7వ వంతు అంశ రాముడుగా అవతరించింది. అందుకే రాముడు చేసినట్లు చెయ్యి, కృష్ణుడు చెప్పినది అనుసరించు అని ఆర్యోక్తి. కృష్ణుడు 128 సంవత్సరాలు జీవించాడు. ఆత్మ ఎన్ని శరీరాలు ధరిస్తుంది? లైఫ్ సైకిల్. మొదటగా మనం చెట్లుగా, జలచరాలు, క్రిమికీటకాలు, పక్షులు, పశువులుగా జన్మిస్తాము. తరువాత మానవ జన్మలను ధరిస్తాము. మనం చనిపోయిన తరువాత యమలోకానికి వెళ్తాము. అక్కడ భూమి మీద చేసిన కొన్ని పాపాలకు యముడు నరకలోకంలో శిక్షలు విధిస్తాడు. పుణ్యాత్ములు నరకలోకం నుండి స్వర్గానికి వెళ్లి పుణ్యమున్నంతవరకు స్వర్గలోకంలో సుఖాలను అనుభవిస్తారు. స్వర్గం నుండి ఆ ఆత్మ చంద్రమండలం మీదకు వెళుతుంది. అక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకుంటుంది. భగవంతుని నుండి సందేశం రాగానే చంద్రుని నుండి ప్రతిఫలించే కిరణాలను పట్టుకుని భూమి మీద ఉన్న మేఘాలను చేరుతుంది. మేఘాలతో పాటు ప్రయాణించి అవి వర్షించగానే ఆ వర్షపు నీటి చినుకులను పట్టుకుని భూమి మీద పడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఏదో ఒక చెట్టు వేరును పట్టుకుని కాయ లేక పండులోకి ఆ ఆత్మ ప్రవేశిస్తుంది. పండును లేక ఆ గింజనును తిన్నవాని ఇంట్లో జన్మిస్తుంది. ఆత్మజ్ఞానం కలిగే వరకు లేదా భగవత్ సాక్షాత్కారం కలిగే వరకు ఈ జీవుని యాత్ర సాగుతుంటుంది. అసంఖ్యాకమైన శరీరాలను పొందుతూ సుఖదుఖాలను అనుభవిస్తుంటుంది.